సేనాని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కేంద్రం అత్యధిక ప్రాధాన్యతనిస్తోంది. ఎన్డీఏ మీటింగ్ అయినా, ఏపీ అభివృద్ధి సమావేశమైన, మహారాష్ట్ర గెలుపు భేటీ అయినా, తమిళనాడు ప్లానింగ్ సెషన్ జరిగినా అందులో పవన్ కళ్యాణ్ పేరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతోంది. ఇక పవన్ ను బీజేపీ తమ పార్టీ తురుపు ముక్కగా భావిస్తోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ను తుఫానుతో పోల్చారు మోడీ. సనాతన ధర్మ సేనానిగా తనను తాను ప్రకటించుకున్న పవన్ రాబోయే జాతీయ రాజకీయాల్లో ఎలాంటి పాత్ర పోషించబోతున్నారు? ఇక మోడీ, అమిత్ షా మదిలో ఏముంది? ఇక పవన్ అవసరం బీజేపీకి ఎంత అవసరం ఉంది? ఇదే అంశాలపై ఇవాళ డిబేట్ లో చర్చిద్దాం. డిబేట్ లో మనతో పాటు పాల్గొంటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మస్తాన్ రావు గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి, వెల్కమ్ టు డిబేట్. అలాగే బీజేపీ అధికార ప్రతినిధి సామంచి శ్రీనివాసరావు గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి. అలాగే మాధవరెడ్డి గారు జనసేన నుండి జాయిన్ అయ్యారు. నమస్తే అండి మాధవరెడ్డి గారు. ముందుగా మస్తాన్ రావు గారు మీతోనే స్టార్ట్ చేస్తాను. మహారాష్ట్ర ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ కు కేంద్రంలో వెయిటేజ్ పెరిగినట్టుగా తెలుస్తోంది, అర్థమవుతోంది. సో ఎట్లా చూడాలి దీన్ని? పదే పదే వెళుతూ ఉన్నారు ఢిల్లీకి. అంతకుముందు అమిత్ షాతో తరచుగా భేటీ అవుతుంటే కలుస్తూ ఉండేవారు. ఇప్పుడు ప్రధానితో డైరెక్ట్ గానే మీటింగ్ జరుగుతోంది ఆయనకి ప్రతిసారి కూడా. సో ఎట్లా చూడొచ్చు దీన్ని? ఖచ్చితంగా అండి. ఈ రోజు మనం ఎంచుకున్న అంశం ఏదైతే ఉందో, పవన్ కళ్యాణ్ కి కేంద్రంలో ఎంత ప్రాధాన్యత లభిస్తుంది అనేది గత కొంతకాలంగా మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే పిఠాపురం నుంచి ఎన్నికైన తర్వాత ఆయన డిప్యూటీ సీఎం గా పదవిని అధిరోహించారు. ఆ తర్వాత చూసినట్లయితే ఆయన తిరుపతి లడ్డు వ్యవహారానికి సంబంధించి ఒక దీక్ష చేపట్టి తిరుపతిలో ఆ దీక్ష ముగింపు సందర్భంగా ఒక ప్రసంగం చేశారు. అది రాజకీయ ప్రసంగం అనమాట. అది నిజానికి తిరుమలకి సంబంధించి ప్రాశస్త్యాన్ని, అక్కడ ఉన్న అట్లా హిందువులకి కానీ సనాతన ధర్మానికి కానీ ఏదైనా అన్యాయం జరిగితే తాను హిందూ సనాతన ధర్మానికి సంబంధించి, హిందువులకు సంబంధించి ఎటువంటి అన్యాయం ఎక్కడ జరిగినా కూడా నేను ముందుంటాను, నాకు పదవులు కూడా ఎక్కువ కావని చెప్పేసి ఆ రోజు ఆయన చాలా సంచలనాత్మకంగా మాట్లాడిన పరిస్థితి. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఆయన బీజేపీకి నాయకుడు కాదు, నిజానికి జనసేన అధ్యక్షుడు, ఎన్డీఏలో ఒక భాగస్వామి. అలాంటి ఎన్డీఏలో భాగస్వామి అయినప్పటికీ కూడా మహారాష్ట్రలో ఆయన తెలుగు ప్రజలు ఎక్కడైతే ఉంటారో వాళ్ళందరినీ ఆకర్షించేందుకు బీజేపీకి సంబంధించిన అత్యున్నత స్థాయిలో ఉన్న అమిత్ షా గారు కానీ, అదేవిధంగా నరేంద్ర మోడీ గారు కానీ ఆయన ఇన్వైట్ చేయడం, అక్కడ ఇన్వైట్ చేసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో ఎట్లయితే 21కి 21, అదే 2 పార్లమెంట్ స్థానాలు 100% స్ట్రైక్ రేట్ చూపించారో, ఆ విధంగా తెలుగు మాట్లాడే ఆ ప్రాంతాలకు సంబంధించి కూడా అక్కడ బీజేపీని ఆయన గెలిపించడం జరిగింది. ప్రత్యర్థులు ఎన్సీపీ కావచ్చు, లేదంటే ఎంఐఎం కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఎవరి నుంచున్నా కూడా అక్కడ ఓడిపోయిన పరిస్థితి. సో ఆ నేపథ్యంలో మనం నిన్న ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ పర్యటన మనం చూసినట్లయితే చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆయా కేంద్ర మంత్రులకు సంబంధించిన అపాయింట్మెంట్లు అడిగినప్పుడు చాలా వేచి ఉండాల్సిన పరిస్థితి. నిన్న ఈయన ఉప ముఖ్యమంత్రి హోదాలో నిజానికి ఆయన ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను ఆయన తీసుకెళ్లినప్పటికీ కూడా ఎంతమంది 60 పైగా మంత్రుల్ని, ఉపరాష్ట్రపతిని, ఈ రోజైతే ప్రధానమంత్రిని కలిశారు. ఎట్లా నిర్మలా సీతారామన్ గారిని కలిసి ఆయన ఒక ఏఐబి అంటే ఏషియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఉంది, దానికి సంబంధించి మనకి 3,200 కోట్ల రూపాయలకు పైగా ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన ఉంది, రుణానికి సంబంధించిన వెసులుబాటు కల్పించాలని ఆయన కోరాడు. అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అయిన శివరాజ్ సింగ్ చౌహాన్ కలిశారు. అదేవిధంగా మనం చూసినట్లయితే ఆయన గజేంద్ర సింగ్ షెకావత్ పర్యాటక శాఖ మంత్రిని కలిశారు. అదేవిధంగా ఇంకా పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ ని కలిశారు. అదేవిధంగా రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ ని కలిశారు. అంటే ఒకే రోజు ఇంతమంది అపాయింట్మెంట్లు ఒక ముఖ్యమంత్రి, ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో కలిసి ఆయన రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు, అంటే ఏ శాఖ, ఇప్పుడు రైల్వేకి సంబంధిస్తే కొన్ని అంశాలు, రైల్వేలో ఒక ఫ్లైఓవర్ కావచ్చు, రైల్వే ఫ్లైఓవర్ కావచ్చు, తర్వాత అక్కడ పిఠాపురం ప్రజలకు చేసిన వాగ్దానానికి సంబంధించిన కొన్ని ఎక్స్ప్రెస్ రైళ్లు అక్కడ ఆపని కావచ్చు. అదేవిధంగా అటవీ శాఖ మంత్రి గారిని కలిసినప్పుడు భూపేంద్ర యాదవ్ గారిని రాష్ట్రంలో ఎర్రచందనం రవాణా అరికట్టి ఆ ఎర్రచందనం వేలం ద్వారా అమ్మితే ఆంధ్రప్రదేశ్ కి లాభం చేకూర్చడం, అదేవిధంగా కర్ణాటకకి శ్రీగంధం చెట్లు లాభం చేకూర్చడం, ఇవన్నీ కూడా ఆయన అడిగిన తీరు, అంటే ఒక ఆయనకి ఇస్తున్న ప్రయారిటీ అక్కడ మనకి తెలిసిపోతా ఉంది. ఎంత ప్రయారిటీ ఇస్తున్నారు 60 మంత్రులు. అదేవిధంగా ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ గారిని కూడా కలిశారు ఆయన. సో ఇవన్నీ చూసినట్లయితే పవన్ కళ్యాణ్ ప్రయారిటీ
బాగా పెరిగినట్టు కనిపిస్తుంది. ఈ రోజు ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు కూడా ఆయన మహారాష్ట్రకు సంబంధించి ఆయన ఏదైతే ప్రచారం చేసి అక్కడ బీజేపీ అభ్యర్థుల గెలుపుకు ఆయన కారకులయ్యారో ప్రధాని కూడా ఆయనకి ప్రశంసలు అందజేయడం జరిగింది. అదేవిధంగా ఇదే స్ఫూర్తితో మీరు ముందుకు వెళ్ళాలి, మరింతగా ఎన్డీఏ కూటమి పటిష్టానికి దేశంలో శక్తివంతంగా ఆయా పార్టీలు మారటానికి ఎన్డీఏకి సంబంధించి ఏదైతే పార్టీలు ఉన్నాయో ఈ విధంగా ఆయన జాతీయ స్థాయిలో ఒక నేతగా ఆయన ఎంకరేజ్ చేస్తున్న విధానం ఇక్కడ కనిపిస్తా ఉంది. ఇంకోటి కూడా చూడాలండి, ఇక్కడ బంగ్లాదేశ్ లో హిందువులకు సంబంధించి ఇస్కాన్ ప్రతినిధి అక్కడ అరెస్ట్ అయిన నేపథ్యం ఉంది, చిన్మయ కృష్ణదాస్. అయితే ఆయన ఒక ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన ఉప ముఖ్యమంత్రిగా ఆయన జాతీయ స్థాయిలో ఒక రకంగా అంతర్జాతీయ స్థాయి అంటే బంగ్లాదేశ్ లో హిందువులకు సంబంధించి ఊచకోత జరుగుతూ ఉంటే దాన్ని తనకు కలిచివేస్తుంది. అసలు బంగ్లాదేశ్ ఏర్పడటానికి కారణమే భారత సైన్యం. అలాంటి భారతదేశంలోని హిందువులను అక్కడ ఊచకోతకు వస్తా ఉంటే మన దేశంలోని ప్రతి ఒక్కరు కూడా స్పందించాలనేది కూడా ఆయన పిలుపునిచ్చారు. ఎందుకంటే మన ఇండియాకు సంబంధించిన వనరులు, ఆర్థిక వనరులు బంగ్లాదేశ్ ఏర్పాటులో చాలా ఖర్చు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అదేవిధంగా భారత సైన్యంలో అనేక వేల మంది, వందల మంది, కొంతమంది సిపాయిలకు అక్కడ ప్రాణత్యాగాలు చేసిన పరిస్థితి ఉంది. అలాంటి స్థితిలో అక్కడ హిందువులను ఊచకోతకోవటం ఏంటి అనేది అది భారత సమాజం కానీ అంతర్జాతీయ సమాజం కానీ ఈఎన్ఓ కూడా కలగజేసుకోవాలని కూడా ఆయన ఈరోజు ప్రకటించిన పరిస్థితి చూస్తుంటే ఆయనకి బీజేపీ జాతీయ స్థాయిలో ఇస్తున్న ఇంపార్టెన్స్, ఆయన అంతర్జాతీయ అంశాల మీద ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో చూసినట్లయితే ఆయన ఏదో కాపులకు ప్రతినిధిగా ఆయన కాపులకు ప్రతినిధిగా మాత్రమే ప్రయారిటీ ఇవ్వాలని ప్రత్యర్థులందరూ విమర్శిస్తూ ఉంటారు. సో అక్కడ బీజేపీ ఇస్తున్న ప్రోత్సాహం చూస్తే ఆయనలో ఉన్న ఆ ఫైర్ ని గమనించి అటు మహారాష్ట్ర తీసుకెళ్లడం కానీ, ఇటు రేపు తమిళనాడులో కానీ తెలుగు ప్రజలు ఎక్కడైతే నివసిస్తూ ఉంటారో ఆ ప్రాంతాలన్నింటిలో, ఎందుకంటే పవన్ కళ్యాణ్ లో వేరే వాళ్ళలో విశేష లక్షణం ఏంటంటే ఆయన మరాఠా మాట్లాడతారు, ఆయన తమిళం మాట్లాడతారు, కన్నడం మాట్లాడతారు, హిందీ మాట్లాడతారు, ఇంగ్లీష్ మాట్లాడతారు. ఇట్లా బహుభాషా కౌటిగా ఆయన ఎక్కడి ప్రజలకు సంబంధించిన సమస్యలను కానీ ఆయనకున్న అవగాహన కానీ సనాతన ధర్మానికి అంటే ఆర్ఎస్ఎస్ ఏదైతే కోరుకుంటుందో ఆ లక్షణాలన్నింటినీ కూడా ఆయన పుణికిపుచ్చుకున్నట్టుగా కనిపిస్తుంది. ఈ రోజు బంగ్లాదేశ్ లో హిందువులకు సంబంధించిన ఆయన రెస్పాండ్ అయిన తీరు కూడా ఇదంతా కనిపిస్తుంది. మరోవైపు రాజ్యసభకు సంబంధించిన సభ్యులు భర్తీ కూడా జరుగుతూ ఉంది. వాళ్ళ సోదరుడు నాగబాబు అంతకుముందు పొత్తులో భాగంగా ఆయన అనకాపల్లి నుంచి పోటీ చేద్దామన్నా కూడా ఆయన సీటును త్యాగం చేసి ఆయన పోటీ చేయకుండా ఉండాల్సిన పరిస్థితి ఉంది. సో ఆయన కోరుకున్నది ఏదైతే ఉందో నిన్న జరిగిన అరడగిన మంత్రులు పైగా కేంద్ర మంత్రులు కలిశారో ఆయా పథకాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ కు మేలు జరిగే విధంగా వాళ్ళు రెస్పాండ్ అయిన తీరు, ప్రధానమంత్రి గారు కానీ వీళ్ళందరూ కానీ అపాయింట్మెంట్ ఇచ్చిన తీరు, ఇవన్నీ చూస్తే పవన్ కళ్యాణ్కి విశేష ప్రాధాన్యత లభిస్తుంది. ఆయన్ని జాతీయ స్థాయి రాజకీయాల్లో కూడా బీజేపీ ఇన్వైట్ చేసే విధంగా అంటే ఆయన ఎన్డీఏ ప్రభుత్వంలో ఏదైనా మంచి పదవి కూడా లభించే విధంగా అనేక రకాలైన ప్రచారం ఇప్పుడు ఈ రోజు నుంచి గత కొన్ని రోజులుగా వస్తా ఉంది. ఈ రోజు దానికి ప్రయారిటీ, ఈ రోజు లభించిన ప్రయారిటీ, నిన్న లభించిన ప్రయారిటీ చూస్తే అందుకు నిదర్శనంగా మనకు కనిపిస్తుందని కూడా నేను చెప్తాను. రైట్, శ్రీనివాస్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. ఇప్పుడు మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన అన్ని ప్రాంతాల్లో ఒక్కటి మినహా అన్ని ప్రాంతాల్లో కూడా ఎన్డీఏ విజయం సాధించింది. సో ఇది పవన్ విజయంగా బీజేపీ అధిష్టానం చూస్తుందని భావించవచ్చా? మహారాష్ట్ర ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ గారు అక్కడ చేసినటువంటి ప్రచారం ఒకవైపు, అంతకంటే ముందు 2024 ఎన్నికలకు ముందు ప్రతిపక్ష పార్టీగా ప్రతిపక్ష పాత్ర పోషించడంలో ఒక విలక్షణమైనటువంటి నాయకత్వ లక్షణాలను వ్యక్తపరుస్తూ డి అంటే డి అంటూ ఎంతకైనా తెగిస్తాం, ఆంధ్రప్రదేశ్ ను జగన్మోహన్ రెడ్డి యొక్క అరాచక పాలన నుంచి కాపాడాలని, వ్యతిరేక ఓటును చీలనివ్వను, ఎంత త్యాగానికైనా సిద్ధంగా ఉన్నానని చెప్పి సీట్ల సర్దుబాటులో ఆయన వ్యవహరించినటువంటి తీరు, సీట్లు తీసుకున్న తర్వాత పోటీ చేసినటువంటి అన్ని స్థానాల్లో 100% స్ట్రైక్ రేట్ తో గెలవడం గాని, అదేవిధంగా గెలిచిన తర్వాత అంతకంటే ముందు తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి ఇబ్బందుల్లో తోడుగా నిలబడినటువంటి పరిస్థితి, గెలిచిన తర్వాత ప్రభుత్వ ఏర్పాటులో ఆయన వ్యవహరించినటువంటి కీలకమైనటువంటి నిర్ణయాల విషయంలో ఆయన వ్యవహరించినటువంటి తీరు, తర్వాత ఆయన వ్యవహార శైలి పూర్తిగా ఒక పరిణితి చెందినటువంటి 100% పరిణితి చెందినటువంటి
ఒక రాజకీయవేత్తగా ఆయన మాట్లాడేటువంటి తీరు అంటే కక్షలకు కార్పణ్యాలకు పగలకు ఈ ప్రభుత్వం లేదు, మరింత బాధ్యతతో పేద ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందాలి, అందరినీ సమానంగా చూడాలి, ప్రతిపక్ష పార్టీలను వేధించడానికి కాదు ప్రజలు మనకు అధికారం ఇచ్చిందని ఆయన మాట్లాడేటువంటి తీరు కారణంగా ఒక్క స్థాయిగా ఆయన యొక్క ఇమేజ్ పెరిగింది. ఆంధ్రప్రదేశ్ లో ఆయన యొక్క ఇమేజ్ ఒక్కసారిగా పెరిగింది. అదే సమయంలో టీటీడీలో చోటు చేసుకున్నటువంటి లడ్డు వివాదంపై ఆయన స్పందించడం, దానికి స్వతహాగా తప్పు ఎవరు చేసినా మానవాళి ద్వారా జరిగినటువంటి తప్పుకు భగవంతుడికి పశ్చాత్తాప దీక్ష చేయాలి, ప్రాయశ్చిత్త దీక్ష చేయాలని పశ్చాత్తాపంతో ఆయన చలించిపోవడం, ఇక్కడికి వచ్చిన తర్వాత దేశ రాజకీయాల పట్ల, అదేవిధంగా హిందూ ధర్మం సనాతన ధర్మం పట్ల, సనాతన ధర్మ రక్షణకు ఒక వేదిక అవసరం అనేటువంటి విషయాన్ని ఆయన ఉద్ఘాటించినటువంటి తీరు, సనాతన ధర్మకు నేను కట్టుబడి ఉన్నానని చెప్పినటువంటి తీరు కాదు. ఆ రకంగా ఈ 2.5 సంవత్సర కాలంలో జరిగినటువంటి పరిణామాలు, ఆయన తీసుకున్న నిర్ణయాలు, ఆయన వ్యవహరించినటువంటి తీరు, ఒక్కసారిగా అధికారంలోకి వచ్చిన తర్వాత వాడి వేడిగా మాట్లాడేటువంటి భాష పూర్తిగా సంయమనంతో మాట్లాడడం, ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా పరిణితి చెందిన రాజకీయవేత్తగా మారారు. ఈ దశలో ఆయనకున్నటువంటి ఇమేజ్ ఒక సినీ గ్లామర్ కారణంగా భారతదేశం అంతా ఆయన్ని గుర్తుపడతారు, దేశమంతా కూడా ఆయనకి గుర్తింపు ఉంది. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఆయన మల్టీ స్టార్. ఆ రకంగా అన్ని పాన్ ఇండియా సినిమాలు చేసిన కారణంగా ఆయన రాజకీయంగా తీసుకున్న ఆయన ప్రయాణం కారణంగా ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆ దశలో ఖచ్చితంగా ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి ఆయనకు ఎన్డీఏ పార్టీలు పోటీ చేసేటువంటి చోట, ప్రధానంగా మహారాష్ట్రలో తెలుగు వారు నివసించేటువంటి ప్రాంతాలలో ఈయన యొక్క ప్రభావం ఉంటుందని ఎన్డీఏ కూటమి పెద్దలు, బీజేపీ నాయకులు ప్రచారం చేసేటువంటి బాధ్యతను అనికివ్వడం, దాన్ని ఒక గౌరవంగా బాధ్యతగా భావించి ఆయన ప్రచారం చేయడం, ఆ ప్రాంతాల అంతా కూడా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి అభ్యర్థులు గెలవడం, అవన్నీ కూడా కలిసి వచ్చినటువంటి అంశం. దాన్ని అందిపుచ్చుకొని ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు ముందు ఆయన ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేదాని కోసం ఈ ప్రాంతానికి అవసరమైనటువంటి, ఇప్పటికే బీజేపీలో కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నప్పటికీ ఇంకొన్ని ఏ ప్రాంతాలకు ఏ రకమైనటువంటి అవసరాలు, రైల్వే లైన్లు కావచ్చు, కొత్తగా పరిశ్రమలు కావచ్చు, మెడికల్ సీట్లు కావచ్చు, పర్యావరణానికి పరిరక్షణకు సంబంధించినటువంటి విషయాల్లో కేంద్ర ప్రభుత్వ సహకారం కావచ్చు, ఈ విషయాల పట్ల ఆయన అందరినీ కలుస్తున్నారు. తరచూ ఢిల్లీ పెద్దలతో కలవడం కారణంగా కేంద్ర స్థాయిలో జాతీయ స్థాయి నేతగా ఆయనకు గుర్తింపు లభిస్తున్నటువంటి క్రమంలో ఖచ్చితంగా ఆయన ప్రభావం ఉంటుంది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కూడా ఆయనకి ప్రత్యేకమైనటువంటి గౌరవం, గుర్తింపు ఇవ్వడంలో ఇస్తుందనేది నిర్వివాదాంశం. రానున్నటువంటి కాలంలో కూడా ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి పార్టీలు పోటీ చేసేటువంటి ప్రదేశాల్లో ఆయనకు చరిష్మా ఉన్న చోట ఖచ్చితంగా ప్రచారానికి రమ్మని చెప్పేటువంటి అవకాశం కూడా ఉంటుంది. దాన్ని కూడా ఆయన ఒక బాధ్యతగా తీసుకుంటున్నారు. కాబట్టి ప్రతి విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తున్నటువంటి ఆయన వ్యవహార శైలి కారణంగానే జాతీయ స్థాయిలో ఆయనకు గుర్తింపు పెరుగుతోంది. కాబట్టి ఖచ్చితంగా రానున్నటువంటి కాలంలో రాజకీయంగా ఆయనకి మరింత ఉన్నతమైనటువంటి భవిష్యత్తు ఉంటుందని ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, ఢిల్లీలో ఆయనకు పెరుగుతున్నటువంటి ప్రాధాన్యం కావచ్చు, ఇతర ప్రాంతాల్లో ఆయనకు వచ్చినటువంటి గుర్తింపు కావచ్చు, తద్వారా జాతీయ నేతగా ఎదుగుతారు, జాతీయ నేతగా మరింత గుర్తింపు పొందేటువంటి అవకాశం. ఒక ప్రచారం అయితే కూడా నడుస్తుందండి, అంటే పవన్ కళ్యాణ్ కి ఒక కీలకమైన కేంద్ర పదవి కూడా ఇచ్చే అవకాశం ఉంది అని కూడా ఒక ప్రచారం అయితే నడుస్తోంది. ప్రచారం మీరే అంటారు, స్పెక్యులేషన్స్, వాటి మీద మన దగ్గర సరైనటువంటి సమాచారాన్ని స్పెక్యులేషన్స్. ఇప్పటికీ అంతకంటే కూడా ఎక్కువ గౌరవం, గుర్తింపు ఇస్తున్నారు. కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, జాతీయ అధ్యక్షులు, కేంద్ర మంత్రులు అందరూ కూడా అంతకంటే కూడా ఎక్కువ గౌరవం ఇస్తున్నారు, అంతకంటే ఎక్కువ గుర్తింపు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఏదైనా నిర్ణయం తీసుకుంటారనేది నా దగ్గర సమాచారం లేదు. కానీ ఖచ్చితంగా ఆయన ఎన్డీఏలో కీలకమైనటువంటి నేతగా గుర్తింపు అయితే లభించింది. రైట్. మాధవరెడ్డి గారు జనసేన నుంచి జాయిన్ అయ్యారు. మాధవరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తరచూ ఈ మధ్య ఢిల్లీ వెడుతున్నారు. ఆయనే ఢిల్లీ వెడుతున్నారా, లేకపోతే ఢిల్లీ పెద్దలే ఆయన పిలుస్తూ ఉన్నారా? సో ఏదైనప్పటికీ మంచి
ఒక మంచి ఆశయం కోసం వెళ్తున్నారండి. అది అధినేతలు అక్కడి నుంచి బీజేపీ పెద్దలు పిలిచడం గానీ లేదా కళ్యాణ్ గారు వెళ్ళడం గానీ ఏదైనప్పటికీ ఒక మంచి ఆశయం, ఒక మంచి విషయాల కోసం వెళ్తున్నారు. దాంట్లో భాగంగానే ఈ రోజు కూడా వెళ్ళడం జరిగింది. వెళ్ళి మినిస్టర్స్ ని ఇట్లా కలవడం అయింది. ఎందుకంటే స్టేట్ సెంట్రల్ తోని సత్సంబంధాలు ఉన్నప్పుడు మాత్రమే స్టేట్స్ డెవలప్ అవుతుంటాయి. గత ప్రభుత్వంలో మనం చూసుకుంటే అలాంటి రిలేషన్స్ లేకపోవడం వల్లనే ఆంధ్ర అనేది డెవలప్ అవ్వలేదు. సో అలాంటి డిస్టర్బెన్స్ రాకుండా కూడా మొదటి నుంచి కూడా ఎన్డీఏ కూటమి ఏర్పడినప్పటి నుంచి కూడా సెంట్రల్స్ తోని మంచి రిలేషన్ తో మెయింటైన్ చేస్తున్న వ్యక్తి కళ్యాణ్ గారు అండి. అలాగే అతనికి ప్రాధాన్యత ఇస్తున్నారు అంటున్నారండి. అతనికి ప్రాధాన్యత ఇవ్వడానికి గల ఒకటే ఒక కారణం అండి, విపరీతమైన దేశభక్తి కలిగిన వ్యక్తి. ఫస్ట్ నుంచి కూడా మనం చూసాము, రాజకీయాలు లేనప్పుడు కూడా విపరీతమైన దేశభక్తి కలిగిన వ్యక్తి మా అధినేత కళ్యాణ్ గారు. అదే విధంగా దానికి తోడు మానవత్వం ఉన్న వ్యక్తి అండి. ఒకరు కష్టాల్లో ఉన్నారు, ఒకరు ప్రాబ్లం లో ఉన్నారు అంటే ఆయన సొంత పైసలపై సైతము అప్పుల్లోకి వెళ్లి కూడా హెల్ప్ చేసిన రోజులు ఉన్నాయి. ఇంకా అంతేకాకుండా ఒక కమాండింగ్ పవర్స్, ఒక అడ్మినిస్ట్రేషన్స్ కి ఉండవలసిన లక్షణాలు, ఒక రాజుకు ఉండవలసిన లక్షణాలు లాంటి అన్ని లక్షణాలు ఉన్న వ్యక్తి అధినేత పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఆయనకి ఈ రోజు సెంట్రల్ లో అతనికి సరైన గౌరవం దక్కుతుంది. అంతేకాకుండా ధర్మరక్షణ కోసం తిరుమలలో చేసినటువంటి వ్యాఖ్యలు అంతటి జాతీయ స్థాయిలో కదిలించినాయి. రీసెంట్లీ నేను యూపీ వెళ్ళినప్పుడు కూడా యూపీలో పవన్ కళ్యాణ్ అనే నినాదాలు వినపడుతున్నాయి. సో అలాంటి స్థాయికి మొన్న తిరుపతి ఇష్యూ నుంచి వెళ్ళడం జరిగింది. సో అలా అందుకే మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఆ ప్రియారిటీ దొరుకుతుందని అనుకుంటున్నాం. ఇందాక సార్ అంటున్నారు ఏదైనా సెంట్రల్ మినిస్టర్ ఇవ్వబోతున్నారేమో అని. అంటే ఒకదానికి ఒకటి, మీరు అడిగిన దానికి ఒకటే అండి, సెంట్రల్ మినిస్టర్ కావాలి అనేది మా కోరిక అండి, అంటే అభిమానుల కోరిక. అంతేకాకుండా సెంట్రల్ మినిస్టరే కాదండి, అతనికి ఉన్న ఐడియాలజీ, సార్కున్న ఐడియాలజీ, సార్కి ఉన్నటువంటి లక్షణాలు అన్ని చూసుకుంటే ఉప ప్రధానమంత్రి ఇచ్చిన ఆశ్చర్యం లేదు అండి. ఎందుకంటే ఐడియాలజీ ఎలా ఉంది అంటే ఎక్కడ కూడా తొందరపడకుండా, ఎక్కడ ఏ విధంగా నాయకుడు అన్నప్పుడు ఎక్కడ తగ్గాలో కూడా తెలిసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారండి. ఎందుకంటే సీట్ల విషయంలో చూసుకుంటే 21 సీట్లు తీసుకున్నప్పుడే ఆయన ఎందుకు తగ్గారు అందరూ అనుకున్నారు. కాకపోతే దానికి తగ్గడానికి రీజన్ ఏంటి అని చాలా మీరు చూసారు, చాలా మీడియాలో కూడా చూసారు. కాకపోతే ఎక్కడ తగ్గాలో తెలిసిన వ్యక్తి నాయకుడు అండి. అలాంటి వ్యక్తి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు. రైట్. మస్తాన్ రావు గారు, ఇప్పుడు కేంద్ర మంత్రులు అంటే పవన్ అడిగిన వెంటనే కూడా అపాయింట్మెంట్లు ఇస్తూ వస్తూ ఉన్నారు. సో అమలాపురానికి కూడా ప్రాజెక్టులకు సంబంధించి కూడా బీజేపీ మొగ్గు చూపుతోంది. సో ఇదంతా ఎందుకు బీజేపీ పవన్ కళ్యాణ్ అడిగిన వెంటనే చేస్తోంది? అదే అంటే ఎన్డీఏకి సంబంధించి ఆయన ఇప్పుడు ఒక ప్రధానమైన నేతగా మారాడు. అంటే ఇందాక మన మిత్రులు చెప్పినట్లుగా ఆంధ్రప్రదేశ్ లో వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి ఆయన చాలా శక్తివంతుడిగా మారాడు. బట్ అయితే ప్రజల్లో మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి పాలసీల మీద కానీ విధానాల మీద కానీ చాలా అసంతృప్తి ఉంది. లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ ప్రధానంగా చూసినట్లయితే అరాచకాలు, దౌర్జన్యాలు పెరిగాయని చెప్పేసి ఇదంతా ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు గుర్తించారో, చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు వెళ్లి ఆయన అక్కడ ఉన్న సిచ్యుయేషన్ ఆయనతో చర్చించిన తర్వాత బీజేపీ అనేది జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్న పార్టీ, అలాంటి పార్టీని నేను ఒప్పించుకుంటానని ఏకపక్షంగా మా కూటమి వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలకుండా ఒక కూటమిగా పొత్తు పెట్టుకొని పోటీ చేస్తుందని ప్రకటించిన సాహసం పవన్ కళ్యాణ్ది. ఆయన ముందుగా అక్కడ రాజమండ్రిలో ప్రకటించి నిజానికి తెలుగుదేశం పార్టీకి సంబంధించి బీజేపీకి సంబంధించి అంత సఖ్యతగా లేవు. ఎందుకంటే 2019 మధ్య బీజేపీకి అంత చంద్రబాబు నాయుడికి అంత ప్రయారిటీ ఇచ్చిన పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే అమిత్ షా గారి మీద రాళ్ల దాడి చేయడం కానీ, అంతకుముందు ప్రత్యేక హోదాకు సంబంధించి ఎన్డీఏ కూటమి నుంచి తెలుగుదేశం పార్టీ 2019కు ముందు పక్కకు జరిగి ఎన్నికలకు వెళ్ళటం కానీ, నరేంద్ర మోడీ గారి మీద బాలకృష్ణ లాంటి వాళ్ళు కానీ, మరింతమంది చంద్రబాబు నాయుడు గారు దీక్షలు చేపట్టి విమర్శలు చేయటం కానీ, ప్రత్యేక హోదా సాధన అనే విషయంలో ఇవన్నీ జరిగాయి. ఈ నేపథ్యంలో బీజేపీ కొద్దిగా తెలుగుదేశాన్ని దూరంగా పెడుతూ వస్తాం. అలాంటి తెలుగుదేశాన్ని కూడా ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనీయకూడదు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో అధికారం నుంచి దూరం చేయాలి, ఆయన అధపాతాలను దొక్కేస్తానని చెప్పేసి చాలా అగ్రెసివ్ గా ఎన్నికల సభల్లో మాట్లాడిన పరిస్థితి ఉంది. సో ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో అది మీరు పొత్తు పెట్టుకోవడం ద్వారా ఇక్కడ ఉన్న ప్రభుత్వాన్ని అక్కడ తిరిగి అధికారంలో రాజకీయంగా చేయాలనే ఒక సందేశాన్ని తీసుకువెళ్లి అటు నరేంద్ర మోడీ గారి దగ్గర లేదా అమిత్ షా గారి దగ్గర ఆయనకున్న సాన్నిధ్యాన్ని ఉపయోగించి కూటమి ఏర్పాట్లగా చేశారు. దాని నేపథ్యంలో బీజేపీ కూడా ఇప్పుడు చాలా వరకు లబ్ధి పొందింది. ఎందుకంటే
బీజేపీ అంతకుముందు 2014 కావచ్చు, లేకపోతే 19 కావచ్చు, ఇక్కడ పోటీ చేసిన పరిస్థితిలో ఈ రోజు ఉన్న పరిస్థితిలో 8 స్థానాలు గెలుచుకున్న పరిస్థితి ఇక్కడ ఉంది. అదేవిధంగా చూసినట్లయితే 164 స్థానాలు కూటమి, ఎన్డీఏ కూటమి ఇక్కడ గెలుచుకున్న పరిస్థితి ఉంది. అంటే పవన్ కళ్యాణ్ లో వాళ్ళ మెచ్యూరిటీ పొలిటీషియన్ అక్కడ చూసినట్టుంది. రాజకీయ పరిణితి ఆయన సాధించారు. ఇట్లా ఒక ఆంధ్రప్రదేశ్ లో ఒక కూటమి ప్రభుత్వం లేదా కూటమి బలపడేలా చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్. సో ఈ మెచ్యూరిటీ లెవెల్స్ అన్ని చూశారు. అదేవిధంగా ఆయన ప్రసంగాల్లో ప్రజల్లో మమైకమైన తీరు, ప్రజలకు సంబంధించి ఆయన ఈ 5 నెలల కాలంలో రాష్ట్రంలో ఆయన పర్యటిస్తున్న ప్రాంతాల్లో ఎదుర్కొంటున్న సమస్యలు, నిజానికి ఒక చిన్న విషయాన్ని మనం ఇక్కడ ప్రస్తావిస్తానండి. గుడివాడ వెళ్ళినప్పుడు గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అక్కడ ఒక గ్రామానికి సంబంధించి తాగునీరు చాలా బురద నీరు తాగుతున్నారు, కలుషిత నీరు తాగుతున్నారు, దానివల్ల చాలా ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారని ఆయనకు ఒక విజ్ఞాపన ఇస్తే దాన్ని కేవలం కొన్ని రోజుల్లోనే అక్కడ అంటే గత 5 సంవత్సరాల కాలంలో ఫిల్టర్ పెట్లు కూడా మార్చలేని పరిస్థితి ఉందంటే అక్కడ 4 లక్షలు 5 లక్షలు సంథింగ్ ఎంతో ఆ అమౌంట్ వెంటనే చేయటం ఆ గ్రామం మొత్తం అభిమానాన్ని ఆయన చూరగొన్న పరిస్థితి ఉంది. అదేవిధంగా జనసేన కార్యాలయానికి కానీ ఆయన స్వచ్ఛంద విజ్ఞాపనలు ఇచ్చినప్పుడు కానీ ఆ రియాక్ట్ అవుతున్న తీరు, అంటే ప్రజల సమస్యల పట్ల రియాక్ట్ అవుతున్న తీరు, నిజానికి వాళ్ళ జలజీవన్ స్కీమ్ కు సంబంధించి రాష్ట్రంలో ఉన్న అన్ని పంచాయతీల్లో ప్రతి ఒక్కరూ రక్షిత మంచినీరు తాగాలంటే ఆ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కీమ్ అనేది ఏదైతే ఉందో అది చాలా మేలు చేస్తుందని గమనించి కేంద్రం దగ్గరికి వెళ్ళి ఆ స్కీమ్ గడువు పూర్తయినా కూడా ఇంకా పొడిగించి ఆ నిధులు కూడా ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ కే కేటాయించండి, ఎక్కడైతే ఇతర రాష్ట్రాలు ఆ నిధులను ఉపయోగించుకోలేకపోతే అవన్నీ కూడా మాకు కేటాయిస్తే మా ఆంధ్రప్రదేశ్ లోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా రక్షిత మంచినీరు తాగుతారనేది ఆయన స్పందించింది. అదేవిధంగా గ్రామీణ రోడ్లు, గత 5 సంవత్సరాల కాలంలో గ్రామీణ రోడ్లను తీవ్రంగా నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వం గతంలో ఉంది. సో గ్రామీణ రోడ్లకు సంబంధించి ఏదైతే అక్కడ అంతర్జాతీయ బ్యాంకు రుణాలకు సంబంధించి ఇవ్వాలో వాటికి సంబంధించి వెసులుబాటు కల్పించాలని నిర్మలా సీతారామన్ అడిగిన ఇది. అదేవిధంగా ఉపాధి హామీ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఉపాధి కల్పించే దిశగా ఆయన ఉపాధి హామీ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయాలని అడిగిన తీరు. అదేవిధంగా రాష్ట్రంలో పర్యాటకాల పరంగా చాలా నిధుల కొరత ఎదుర్కొంటా ఉంది. అదేవిధంగా అంటే ఒక కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్రానికి వెళ్లాలంటే ఈ అన్ని శాఖలకు సంబంధించి ఎక్సర్సైజ్ చేసుకొని తన ఇద్దరు బాలశౌరి గారు అదేవిధంగా కాకినాడ ఎంపీ గారిని పక్కన పెట్టుకొని ఆయా కేంద్ర మంత్రులందరినీ కూడా ఏదైతే కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఉన్నాయో, నిజానికి కొద్ది రోజుల క్రితమే చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రధానమంత్రి గారిని కానీ అదేవిధంగా అమిత్ షా గారిని కానీ వీళ్ళందరినీ కలిశారు. కొంతమంది కేంద్ర మంత్రులు కూడా కలిశారు. పోలవరానికి సంబంధించి కానీ అదేవిధంగా అమరావతి అభివృద్ధికి సంబంధించిన 15,000 కోట్ల రూపాయలకు సంబంధించి కానీ ఇట్లా చాలా అంశాలు మన నదుల అనుసంధానానికి సంబంధించి గోదావరి పెన్నా కృష్ణ అనుసంధానం సంబంధించి కూడా కొన్ని 60,000 రూపాయల ప్రాజెక్టులకు సంబంధించి వాళ్ళని కలిసినప్పటికీ కూడా ఉప ముఖ్యమంత్రి హోదాలో నిజానికి గత 2019-24 మధ్య 4 ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు. 4 ఉప ముఖ్యమంత్రులు ఎప్పుడైనా కేంద్ర మంత్రులు కలిసిన పరిస్థితి ఉందంటారా మీరు? మనం ఎక్కడ కనిపించదు, మనం ఆచూకీ అనేది లభించదు. ఆ విధంగా చూసినట్టయితే ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఇంతమంది కేంద్ర మంత్రులను ఇంతమంది రాష్ట్రానికి సంబంధించిన సమస్యలను ఆయన ఎక్సర్సైజ్ చేసేది వాటికి సంబంధించి నిధులు తీసుకురావాలనే తపన, అంటే ఆయనకి కేంద్రం దగ్గర నరేంద్ర మోడీ గారి దగ్గర అమిత్ షా గారి ఉన్న పలుకుబడిని మన రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగించుకోవాలనే ఒక ఇది కనిపిస్తుంది, ఆయనలో తపన కనిపిస్తా ఉంది. అందుకని వాటికి వసంతరావు గారు ఇప్పుడు అంటే కూటమి ప్రభుత్వం అంటే దీన్ని ఎలా చూస్తుంది? పవన్ కళ్యాణ్ కి ఎక్కువగా బీజేపీ విలువనివ్వడం, అలాగే ఏపీకి సంబంధించిన విషయాలన్నీ కూడా చంద్రబాబుతో కాకుండా పవన్ కళ్యాణ్ తో ఎక్కువగా డిస్కస్ చేయడం, దీన్ని కూటమి ప్రభుత్వం ఏ విధంగా చూస్తుంది అనుకోవచ్చు? ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా గత కంటే భిన్నంగా చూసినట్లయితే మనకి ఇప్పుడు జనసేన అంటే పవన్ కళ్యాణ్ గారికి కేంద్రం దగ్గర ఉన్న పలుకుబడిని రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగించాలని ఇది కూడా ఆయనలో కూడా కనిపిస్తుంది. ఎందుకంటే మనకి పిఠాపురంలో ఆయన హోంమంత్రి గారి మీద కొన్ని విమర్శలు చేశారు. హోంమంత్రి గారు కొంత సరైన రీతిలో రెస్పాండ్ అవ్వకపోవడం వల్లే పోలీసులు సక్రమంగా పనిచేయలేకపోతున్నారు, హోంశాఖను అవసరమైతే తానే తీసుకుంటారని చేశారు. నిజానికి వేరే కూటమి అయితే దానికి సంబంధించి ఇప్పుడు భిన్నాభిప్రాయాలు వచ్చాయి, భేదాభిప్రాయాలు వచ్చాయి, వాళ్ళ మధ్య కొద్దిగా స్వల్పమైన చీలికలు కూడా వచ్చే పరిస్థితి ఉంది. వాడు చంద్రబాబు నాయుడు గారు దానికి సంబంధించిన రెస్పాండ్ అయిన తీరు, హోంమంత్రి గారు రెస్పాండ్ అయిన తీరు చూస్తే కూటమిలో
వాళ్ళ వాళ్ళ ప్రయారిటీలు ఈగోల్ని పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తున్నట్టు కనిపిస్తా ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని మహారాష్ట్రలో ప్రచారానికి తీసుకెళ్ళినప్పుడు ఎక్కడ అభ్యంతరం పెట్టలేదు. అదేవిధంగా ఈ రోజు ఇంతమంది కేంద్ర మంత్రులను కలుస్తారన్న విషయం కూడా ఆయన చంద్రబాబు నిజానికి నిన్న మాట్లాడినప్పుడు ఆయన చాలా మెచ్యూర్డ్ గా మాట్లాడారు. నిన్న అక్కడ ప్రెస్ మీట్ జరిగినప్పుడు కొంతమంది మీడియా మిత్రులు ఆయన ప్రశ్నించారు. ఏమని? అదానీ విషయమే తీసుకోండి, అదానీ విషయం మామూలుగా ధైర్యం చేయాలి ఎవరైనా, ఎందుకంటే నరేంద్ర మోడీ గారికి సన్నిహితులు ఆయన అదానీ గారు. అలాంటి వ్యక్తి మీదకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ కొల్లివుడయ్యారు. ఆయన మీద అమెరికా చట్టాల ప్రకారం FBI 8 మంది మీద కేసు నమోదు చేసిందనే విషయాన్ని ప్రశ్నించినప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారితో మేము చర్చించి ఈ విషయం మీద, ఒప్పందాల విషయం మీద మేము ముందుకు వెళ్తామని ఆయన మెచ్యూర్డ్ గా చెప్పారు. అదేవిధంగా పోలీసులు సరిగా చర్యలు తీసుకోవట్లేదు, చాలా మంది ముందస్తు బెయిల్ తీసుకుంటున్నారు, లేకపోతే సోషల్ మీడియాకి సంబంధించిన కేసులు నమోదైనప్పుడు ఉదాసీనంగా వ్యవహరిస్తారన్నప్పుడు ఈ మీరు చెప్పిన విషయాల్ని మా ముఖ్యమంత్రి, మా హోంమంత్రి దృష్టికి తీసుకువెళ్తాను అనే విధంగా ఆయన మెచ్యూర్డ్ గా చెప్పారు తప్పితే ఆయన ఏదో అధికారాన్ని అంతా ఆయన తీసుకొని ఆయన కొద్దిగా ఆయనకి ఇస్తున్న ప్రయారిటీ మేరకు అదంతా నేనే చేస్తున్నాననే భావన ఎక్కడ ఆయనలో కనపడలేదు. ఆయన ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో అన్నట్టుగా ఆయన ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన అభివృద్ధికి అడుగుతున్నారు. అదే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి కూడా తీసుకెళ్తారు. నేను ఈ మా కేంద్ర మంత్రులను కలుస్తున్నాను, వీటికి సంబంధించి నిధులు అడుగుతున్నాను అనే విషయాన్ని కూడా ఎక్కడ అరమరికలు లేకుండా, అంటే కూటమి ఎప్పుడు కూడా నిజానికి ఆ పిఠాపురంలో వ్యాఖ్యలు చేయగానే ప్రత్యర్థులు వైసీపీకి సంబంధించిన చాలా మంది పవన్ కళ్యాణ్ ఇక్కడ దొరికిపోయాడు, ఆయన ఇమ్మెచ్యూర్డ్ గా మాట్లాడాడు అనే విమర్శలు చేశారు. కానీ వాళ్ళ విమర్శలన్నీ పటాపంచలైపోయాయి. వాటికి సంబంధించి తెలుగుదేశం పార్టీకి జనసేనకి దూరం పెరుగుతుందేమో అని చెప్పేసి కొంత చూసిన సందర్భం ఉంది. ఇంకోటి కూడా జనసేన నాయకులకు సంబంధించి అటు చింతమనేని ప్రభాకర్ గారిని, ఇక్కడ దామచర్ల జనార్దన్ గారు, బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారిని చేర్చుకున్న సందర్భంలో కానీ, జనసేనలో చేర్చుకున్న సందర్భంలో కానీ అనేక విమర్శలు వచ్చాయి. వాళ్ళ దగ్గర నుంచి చాలా పరుషమైన పదజాలం కూడా విమర్శించిన పరిస్థితి ఉంది జనసేన. కానీ వాటిని కూడా ఆయన సర్దుబాటు చేసుకుంటూ కూటమిలో ఎక్కడ చీలికలకు విభేదాలకు తావు లేకుండా ముందుకు వెళ్తున్న పరిస్థితి చూసినట్లయితే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కూడా ఏదైతే కేంద్ర మంత్రుల్ని కలుస్తా ఉన్నారో, ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన నిధులు తెస్తానికి ఆయన ప్రయత్నిస్తా ఉన్నారో వాటిని అప్రిషియేట్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. కానీ పవన్ కళ్యాణ్ ప్రయారిటీ ఇస్తున్నారు, దీనివల్ల తమ అధికారానికి ఏదో ముప్పు వాటిల్తుందనే భావన ఇప్పటికైతే ఏమాత్రం ఇక్కడ కనిపించట్లేదు. రైట్. మనకి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు జాయిన్. నమస్తే సార్. నమస్కారం అండి. రైట్. ఏపీలో పవన్ కళ్యాణ్ గారిని అడ్డు పెట్టుకొని బీజేపీ సరికొత్త రాజకీయాలకు తెరతీస్తుందన్న ఒక ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆయన స్టార్ క్యాంపెయినర్ గా కూడా ఉన్నారు. ఆయన ఏపీకి చేశారు, ఏపీలో గెలిచి ఇప్పుడు మహారాష్ట్రలో కూడా మనం చూసాము. ఆయన ప్రచారం చేసిన అన్ని ప్రాంతాల్లో కూడా ఒక్క ప్రాంతం తప్ప ఒక ప్లేస్ మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా గెలవడం జరిగింది. సో పదే ఆయన కూడా బీజేపీకి వెళుతున్నా, అటు బీజేపీ పెద్దలు పిలుస్తున్నారా లేకపోతే పవన్ కళ్యాణ్ గారే వెళుతున్నారా? ఆయనకు ఒక కేంద్ర మంత్రి పదవి కూడా ఇస్తారని ఒక వార్త ఒకటి ప్రచారంలోకి వస్తోంది. నాకు ఆయన తప్పకుండా పాపులర్ మనిషి, ప్రైమ్ మినిస్టర్, వాళ్ళు ఆయన గౌరవం మర్యాద ఇస్తారు. ఎందుకంటే 5-6 సంవత్సరాలు బట్టి వాళ్ళతో అలయన్స్ లో ఉన్నారు కదా. అదే కాకుండా ఆయన టీడీపీతో అలయన్స్ ఇన్సిస్ట్ చేస్తే బీజేపీకి దాదాపు 21 సీట్లు వచ్చినాయి కదా గవర్నమెంట్ ఫామ్ చేయడానికి. ఆ గౌరవం అంతా ఉంటుంది. కానీ నాకు ఫ్రాంక్ గా చెప్పాలంటే ఆయన తీసుకొచ్చి సెంట్రల్ మంత్రి చేసేస్తారంటే ఉపయోగం ఆయనకి ఉండదేమో, బీజేపీకి ఉండదు. సెంట్రల్ మినిస్టర్ అయిపోతే ఏం చేస్తారు? అక్కడ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఆయన ప్రయత్నాలు ఆయన చేసుకోవచ్చు. సెంట్రల్ మినిస్టర్ అయితే ఏంటి ఆ హోదా? ఏదో ఢిల్లీలో ఉంటుంది. ఓ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇస్తారు, చిన్న పోర్ట్ఫోలియో ఇస్తారు, ఏమొస్తుంది? అందువల్ల అదేమి ఉండదు. మర్యాద ఎక్కువ ఇవ్వచ్చు, వాడుకోవచ్చు, లేకపోతే ఇంకా తిప్పొచ్చు, ఇంకా పెంచవచ్చు. బట్ సెంట్రల్ మినిస్టర్ అవుట్. అదేమి నాకు కనపడట్లేదు. ఆయనకి అవసరం లేదు, వీళ్ళకి అవసరం లేదు బీజేపీకి. అక్కడ రాష్ట్రంలో ఉండి ఆయన ఏమైనా పెరిగితే బీజేపీతో అలయన్స్ ఉంటే మంచిది. సరే, ఇప్పుడు సనాతన ధర్మ ఇలాంటి విషయాల్లో ఆయన లీడ్ తీసుకుంటున్నాడు, ఉపయోగపడుతుంది అంటే అది అవ్వచ్చు. ఒక కొత్త వాయిస్ బోల్డ్ గా మాట్లాడుతున్నారు వాళ్ళ సబ్జెక్ట్ మీద అని అది ఉండవచ్చు. అది మెయిన్ థింగ్ మనం చూడవలసింది ఏమిటంటే, ఈవేళ తప్పకుండా ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాల్లో ఆయన అందరికి తెలుసు, దానికి డౌట్ లేదు. బయటకు వెళ్ళి ప్రచారం చేయాలి అంటే అది ఇంపాక్ట్ వాళ్ళు ఆలోచించుకోవాలి. ఏ విషయం మీదైనా మెయిన్ ఇంట్రెస్ట్ వాళ్ళకి ఏముంటుందంటే బీజేపీకి
ఆయనతో పాటు వాళ్ళు పార్టీని డెవలప్ చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్లో ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో మనం కూడా చూసాం, అక్కడ మా ప్యానెల్లో బీజేపీ నాయకులు ఉన్నారో లేదో నాకు తెలియదు, ఎందుకంటే స్క్రీన్ నాకు కనపడదు. అది నాకు స్క్రీన్ కనపడదు. ఇప్పుడే లెఫ్ట్ అయ్యారు జస్ట్ సార్. జస్ట్ ఎవరన్నా ఉన్నారా? ఇప్పుడు లేరు సార్, జస్ట్ ఇప్పుడు ఇంతకు ముందు వరకు ఉన్నారు, జస్ట్ ఇప్పుడే లెఫ్ట్ అయ్యారు. ఓకే, అది డెవలప్ చేసుకోవడానికి చూస్తారు. ఒక వీక్ లింక్ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ అన్ని రాష్ట్రాల కంటే వీక్ ఇక్కడ ఉన్నారు. ఇంకా తమిళనాడు కూడా ముందరికి వెళ్ళిపోయింది, కేరళ ముందరికి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఇక్కడ మనం మూడో ఎంపీలు వచ్చారంటే వాళ్ళకి అలయన్స్ గురించి వచ్చారు, అంతే కదా, లేకపోతే రారు కదా. వాళ్ళకి ఎమ్మెల్యేలు కూడా తెచ్చుకున్నారంటే అలయన్స్ గురించి. సో ఇక్కడ పార్టీని ఎలా డెవలప్ చేయాలి బీజేపీకి పెద్ద డైలమా. 25 వాళ్ళు చూసేదేదో పెద్ద రాష్ట్ర ప్రభుత్వం వచ్చేస్తే అని కాదు, వాళ్ళకి మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ వస్తే బాగుంటుంది అన్న లెక్కలో అలయన్స్ లేకపోతే ఏమి రాదు. అలయన్స్ పార్ట్నర్స్ టీడీపీ ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు రిలయబుల్ గా ఉంటారు అని వాళ్ళు ఎస్టిమేట్. టీడీపీ తప్పకుండా ఉన్నారు ప్రస్తుతం. రేపు ఫ్యూచర్ ఎలాగుంటుంది ఎవరు చెప్పలేం కదా. అలయన్స్ పార్ట్నర్స్ మారుతా ఉంటారు కదా. ఫ్యూచర్ ఇప్పుడే అయిపోయారని నేను చెప్పట్లేదు. సో ఇవన్నీ చూస్తే బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో ఎలా డెవలప్ అవ్వాలి బీజేపీ ఎప్పుడైనా అలయన్స్ లో ఉన్నప్పుడు ఆ అలయన్స్ పార్ట్నర్ పెరగనవాడు కదా. వాళ్ళకి అలయన్స్ పార్ట్నర్ చాలా పవర్ఫుల్ పార్టీ టీడీపీ. 150 130 ఎన్నో మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ స్థలాల్లో వెళ్ళి టికెట్లు అడిగేది లేదు. ఆ ఉన్న ఎంపీలో 17 మంది టీడీపీ దగ్గర ఉన్న వాళ్ళని అడిగేది లేదు. సో ఇది ఒక పెద్ద డైలమా ఆంధ్రప్రదేశ్. పవన్ కళ్యాణ్ గారికి కూడా అది డైలమా. 21 ఎమ్మెల్యేలు ఉన్నారు, దాంతో రెస్ట్రిక్ట్ అవ్వాలా, పెరగాల, టీడీపీ స్థలం ఇస్తారా, ఇవన్నీ మెల్లిమెల్లిగా ప్రాబ్లమ్స్ ఎలక్షన్ వచ్చే టైంకి వస్తాయి. ఇంకా 4.5 years ఉన్నది ఎలక్షన్, ఎన్నో మార్పులు వస్తాయి. ఏమొస్తాయి చెప్పలే. ప్రస్తుత పరిస్థితి మీరు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ అంటే మంచి మర్యాద ఢిల్లీలో అందరికీ ఉన్నది. ఆయనకి 2 ఎంపీలు ఉన్నారు, మంచి ప్రెజెన్స్ ఉన్నది. బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో ఒక స్థలం ఇప్పించాడు. టీడీపీని అలయన్స్ ఇన్సిస్ట్ చేసే స్ట్రాటజిక్ గా ఉపయోగపడ్డాడు. అది తప్పకుండా ఆయనకి ఆ గౌరవం వాళ్ళు ఇస్తారు. కానీ వెంటనే ఏ రకంగా వాళ్ళు ఏదో వాడుకుంటారు బీజేపీలో అంటే నాకు అది కనపడట్లేదు. అంటే ఇప్పుడు తిరుపతి లడ్డు వ్యవహారంలో మనం చూసాం, పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మ రక్షణ కోసం ఆ తిరుపతి మెట్లెక్తూ కూడా చాలా వరకు మనం చూసాం ఆయన చేసిన ఇది. అంటే ఇప్పుడు ఈ ఒక్క ఇష్యూ వల్లే ఆయన ఫేమస్ అయ్యి దేశం అంతటా కూడా ఫేమస్ అయ్యారు అనుకోవాలా, ఎట్లా చూడాలి సార్ దీన్ని? అది ఆల్రెడీ ఫేమస్. ఫేమ్ ఇస్ వెరీ ఫ్లీటింగ్. ఈవేళ ఫేమ్ అనేది, ఈవేళ ఇంత మీడియా ఉన్నది, కొత్త వాడు వస్తాడు, రేపు కొత్త మనిషి వస్తాడు, కొత్త యాక్టర్ వస్తాడు. ఇది ఫ్లీటింగ్. కాన్స్టెంట్ గా మీరు మీడియాలో ఉంటే మిమ్మల్ని జ్ఞాపకం ఉంటారు. ఒక మా కేసీఆర్ గారు ఉన్నారు, ఇంకా జ్ఞాపకం ఉన్నారు, మాజీ ముఖ్యమంత్రి. అలాగ 5 సంవత్సరాలు పోతే ఇంకా అయిపోయింది. ఇది ఫేమ్ అనేది ఏంటంటే మనకి మీడియా ఇచ్చేది. ఒక సినిమా స్టార్ ఫేమస్ అంటే సినిమాలు చూసారు, మీడియా చెప్తుంది. ఒక టీవీ స్టార్ ఫేమస్ అంటే అంతే. ఫేమ్ అనేది ఎస్ సెల్ఫ్ వర్త్. ఆయన బాగా పనిచేశాడు, ఆయన ప్రజల్లో మంచి అభిప్రాయం ఉన్నది, ప్రజలకు మంచి అభిప్రాయం ఉంది, అది సెల్ఫ్ వర్త్. అది ఎక్స్పాండ్ అవ్వాలి కదా. ఫేమ్ అనే దానికి అది ప్రాబ్లం. ఇవాళ అద్వానీ గారు చాలా ఫేమస్, పవర్ ఉన్నదా? లేదు కదా. ఉద్ధవ్ ఠాక్రే ఫేమస్ బట్ నో పవర్. ఓడిపోయిన ఎలక్షన్ అయిపోయినాక ఒక సినిమా ఫెయిల్ అయిపోతే ఎంత పెద్ద హీరో అయినా ఆ ఫ్లాపే జ్ఞాపకం ఉంటుంది కదా. లాస్ట్ సినిమా నీది సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా? సక్సెస్ అంటే పాతయని మర్చిపోతారు. సో ఫేమ్ అనేది కాదు మీరు చెప్పింది. ఎన్నో పవర్ఫుల్ అన్నీ ఉన్నాయి, కానీ ఆయన కర్మభూమి ఆంధ్రప్రదేశ్, అంతే కదా. ఎక్కడైనా ఎమ్మెల్యేలు పెడితే బయట పెడితే ఎంత పెద్ద ప్రాంతీయ పార్టీ అయినా ఇంకో రాష్ట్రంలో గెలవరు. ఒక ఆమ్ ఆద్మీ పార్టీ తప్ప భారతదేశం చరిత్రలో 60 సంవత్సరాల నుంచి ప్రాంతీయ పార్టీలో వాళ్ళు ఒక్కరికే ఇంకో రాష్ట్రంలో గవర్నమెంట్ ఫామ్ చేశారు, ఇంకో రాష్ట్రంలో ఎమ్మెల్యేలు కూడా ఎలక్ట్ అవ్వరు. అదేంటో మరి ఇండియన్ పాలిటిక్స్. ఒక రాష్ట్రానికి ఉన్న నేషనల్ పార్టీస్ అయితే తిరుగుతున్నారు ఇక్కడ అక్కడ అన్ని రాష్ట్రాలు. సో ఆయన కూడా ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు వదిలేసి ఢిల్లీ మీద ఫోకస్ అవుతే పార్టీ ఏం చేస్తారు? ఇక్కడ పార్టీ ఎవరు చూస్తారు? ఇప్పుడు 6 నెలలు అయింది.
అక్కడ ఇందాక మాట్లాడిన వారే చెప్పాలి మనకి. పార్టీ పెరిగిందా, పార్టీ బలం ఇంకా వచ్చిందా, రాష్ట్రం అంతా వారే చెప్పాలి. ఎందుకంటే 6 నెలలు అయిపోయింది. ఆయన ఢిల్లీ వెళ్తే వీక్ అయిపోదా? వీక్ అయిపోతుంది నేను భావిస్తాను. తప్పు కాదండి, ఆయన అక్కడ నుంచి ఇక్కడ బ్యాలెన్స్ చేస్తానంటే కుదరదు. సో ఇవన్నీ ఆలోచించుకుంటారు కదా. ఇప్పుడు వదిలేసి వెళ్ళిపోతే ఎస్ అప్పుడప్పుడు తిరగొచ్చు, ఎలక్షన్ క్యాంపెయిన్స్కి వెళ్ళొచ్చు, ఆ బీజేపీ తరఫున, లేకపోతే ఆయన ఓన్ వ్యూస్ మీద దేశం అంతా తిరగొచ్చు. కానీ బేస్ వదులుకుంటారా? బేస్ వదులుకుంటే ఎలాగా? అది వచ్చిన ప్రశ్న. బేస్ వదులుకుంటే మళ్ళీ ఏమైపోతారు? బీజేపీలో బేస్ ఉన్నదా అంటే అందరికీ ఎవరికి లేదు, మోడీకి తప్ప, ప్రాగా చెప్పాలంటే. కానీ మిగతా వాళ్ళు ఆయన ఆకర్షణతో, ఆయన టాలెంట్తో ఆ పార్టీలో నడుపుతున్నారు, బీజేపీ ఆర్గనైజేషన్తో పాటు. ఇది ఆంధ్రప్రదేశ్ నా వ్యూ. వదులుతారనే ప్రసక్తి లేదు. 2, ఆంధ్రప్రదేశ్లో ఆయన పార్టీని బలపెట్టుకోవాలి. మర్చిపోతున్నారేమో, అపోజిషన్ ఉన్నది ఆంధ్రప్రదేశ్లో, అపోజిషన్ పార్టీ ఉన్నది, అపోజిషన్ పార్టీ ఉన్నది. లేదని ఎవరంటున్నారు? నాకే ఆశ్చర్యం వేస్తుంది. అపోజిషన్ పార్టీ మేము లేవంటున్నారేమో కానీ వాళ్ళు ఉన్నారు. అపోజిషన్ ఆటోమేటిక్ గా డెమోక్రసీలో డెవలప్ అయిపోతారు. ఎవరు లేని చోట కూడా అపోజిషన్ వచ్చేస్తాడు, ఇండిపెండెన్స్ గెలుస్తారు. అపోజిషన్ పార్టీ ఉన్నది ఆంధ్రప్రదేశ్. అపోజిషన్ అంటే కాంగ్రెస్ అంటున్నారా, మన వైసీపీ అంటారా? తప్పకుండా జగన్మోహన్ రెడ్డి కదా ఇవాళ అపోజిషన్ లీడర్. మన మీద స్టేటస్ ఇచ్చినా ఇవ్వకపోయినా జగన్మోహన్ రెడ్డి కాదా? ఎవరు కాంగ్రెస్ పార్టీ? ఎవరు? నాన్స్. అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి 11 మందో 15 మంది ఎమ్మెల్యేలు వచ్చాడు, కానీ ఆయన అపోజిషన్ లీడర్ కదా. అపోజిషన్ ఆయన అపోజిషన్ లీడర్. ఈవేళ అపోజిషన్ లేదు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఫైన్, నేను ఆర్గ్యుమెంట్ దిగను. ఈజ్ అపోజిషన్ లీడర్. మీరు సరిగ్గా చేసుకోకపోతే థింగ్స్ విల్ బి వెరీ డిఫరెంట్. మళ్ళీ ఎందుకంటే ప్రజలకి ఇది ఒక రకంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. 2 విమానాలు ఉంటాయి. ఒకటి బ్యాడ్ వెదరు లేకపోతే బ్యాడ్ పైలట్ అయితే టర్బ్యులెంట్ గా వెళ్తాది ప్లేన్ పైకి కిందకి, కానీ జర్నీ రీచ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఇంకో విమానం చాలా స్మూత్ గా వెళ్తుంది అనుకుంటా, అది క్రాష్ అవ్వచ్చు. పెట్రోల్ ట్యాంక్ కాలిపోయిందో, పెట్రోల్ అయిపోయిందో తెలియకుండా క్రాష్ అవుతారు. మనం ఏం చెప్పలేం. అపోజిషన్ ఉన్నది, అపోజిషన్ లేదనుకోవటం కరెక్ట్ కాదు. ఎందుకంటే 6 months అయింది. పబ్లిక్ 1 yearలో అసెస్ చేస్తారు ఏమొచ్చింది, కొత్తగా ఏం తీసుకొచ్చారు, కొత్తగా ఏం చేశారు. నాకు ఎలా కనిపిస్తుందంటే కర్ణాటక ఏంటి, తెలంగాణ ఏంటి, ఇచ్చిన వాళ్ళకే ఇస్తున్నారు. ఆ ఓటర్లు ఎవరైతే ఆఖరి నిమిషం పారిపోయారో మళ్ళీ వాళ్ళకే ఇస్తున్నారు. ఆ లాయల్ ఓట్ బ్యాంక్స్ కాదు కదా, మధ్య తరగతి వాళ్ళు ఎవరిని పట్టుకోవట్లేదు కదా, మిడిల్ క్లాస్ వాళ్ళు చేయట్లేదు కదా. నేను ఫ్రైనే చెప్తున్నా. ఇవన్నీ మార్చుకోవటానికి, పని చేయటానికి ఆంధ్రప్రదేశ్లో మంచి అవకాశం ఉంది. ఆయన పార్టీ పెంచుకోవటానికి, స్టేబిలైజ్ చేసుకోవటం, స్టేబిలైజ్ అవ్వాలి. ఎలా వస్తుంది, ఎలా స్టేబిలిటీ తీసుకొస్తారు? ఆయన ఢిల్లీ వెళ్తే ఆయన ఇక్కడే ఉంటారు. ఆయనకు ఆల్టర్నేట్ లీడర్స్ ఉన్నారా? బేస్ మాస్ ఉన్నవాళ్ళు? దానికి జవాబు మీరే చెప్పాలి. ఎందుకంటే అది లేకపోతే ప్రజెన్స్ లేక ఆల్రెడీ ఎలా జరుగుతుంది? 6 months అవ్వింది. నాలాంటి వ్యక్తిని అడగకూడదు, ఎందుకంటే కొంచెం సినికల్ గా చూస్తాం, అన్ని సినికల్ గా చూస్తాం. ఏమేమి వచ్చింది? మాధవరెడ్డి గారు ఏం చెప్తారు? ఏంటి ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడింది, సో ఏంటి జనసేన గ్రాఫ్ ఏమైనా పెరిగిందా? ఇప్పుడు మీ సెంట్రల్ మినిస్టర్ గా కావాలని మీరు కోరుకుంటున్నారు అక్కడ. సో అక్కడ బేస్ పోతుంది కదా, నిజంగా పుల్లారావు గారు అన్నట్టు పోతుంది, సెంట్రల్ కే పరిమితం అయిపోతూ ఉంటారు. ఎస్ కరెక్ట్ అండి. నాకు పుల్లారావు సార్ అంటే చాలా రెస్పెక్ట్. సార్ చెప్పిన పాయింట్స్ లో ఒక 2-3 పాయింట్స్ మాట్లాడతా అండి. బేస్ పోతుంది అంటే పార్టీ బలం పెరిగింది అండి గెలిచినప్పటి నుంచి కూడా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక చిన్న స్టోరీ అండి. మనం ఒక గ్రామంలో 10th క్లాస్ వరకు చదువుకున్నాం. 10th కంప్లీట్ అయినాక నేను ఊరిని వదిలిపెట్టను, ఊరు సెంటిమెంట్ పెట్టుకుని ఊర్లోనే ఉంటానంటే 10+2 చేయలేము, గ్రాడ్యుయేషన్ చేయలేము, PhD చేయలేము. కాబట్టి మనం ఇక్కడ ఉన్నప్పుడు 10th క్లాస్ అయిపోయినాక గ్రాడ్యుయేషన్ కి వేరే స్టేట్ కి వెళ్ళాల్సి వస్తుంది, వేరే కంట్రీ వెళ్ళాల్సి వస్తుంది. అదే విధంగా మా అధినేత ఐడియాలజీకి ఆయనకున్నటువంటి ముందు చూపు కోసం సెంట్రల్ కి వెళ్ళడం తప్పు లేదండి. జాతీయ స్థాయి నాయకుడిగా ఎదగడము, జాతీయ స్థాయిలో అతని సర్వీస్ ను ఉపయోగించుకోవడం తప్పు లేదు. అది వెళ్ళొచ్చండి. బలం చాలా ఉంది, బేస్ చాలా ఉంది. అదే విధంగా అంతేకాకుండా మా అధినేతకు బేస్ నాయకులు ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ ఉంది అండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సార్ చెప్పిన దాంట్లో రిలయబుల్ గా ఉంటారని ఎస్టిమేట్ చేస్తున్నారు బీజేపీ వాళ్ళు అన్నారు. సో ఒకరు ఎస్టిమేట్ చేసి సర్టిఫైడ్ చేయని అవసరం లేదండి.
పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తిగతంగా రాజకీయాలకే కాకుండా పక్కన కూడా మంచి రిలేబుల్ వ్యక్తి ఎవరంటే అధినేత పవన్ కళ్యాణ్ గారే చాలా సందర్భాల్లో ప్రూవ్ అయినాయి. ఇక మెయిన్ గా ఫేమస్ కోసం ఇట్లా చూడవచ్చు. ఆయన నార్మల్ పొలిటీషియన్ కాదండి. నార్మల్ పొలిటీషియన్స్ పాదయాత్రలు చేస్తే ఎలా ఉంటది, మా అధినేత పవన్ కళ్యాణ్ గారు పాదయాత్ర చేయాలంటే చేయలేని సిచ్యువేషన్. చాలా సందర్భాల్లో చెప్పారు, నాకు పాదయాత్ర చేయాలని, పబ్లిక్ వెళ్ళి విషయాలు తెలుసుకోవాలని, కానీ అలాంటి వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయి. ఎందుకు అంటే అలాంటి ఫేమ్ ఉన్న వ్యక్తి అండి. సో ఇంకా మేజర్ గా చెప్పుకుంటే సెంట్రల్ మినిస్టర్ అయితే ఏం చేస్తారు, ఏం అవసరం సార్? లైక్ నేను దీన్ని ఏంటంటే కామెంట్ చేయట్లేదు, బట్ నేను మా అధినేతని గురువుగా భావిస్తాను కాబట్టి గురువు గారిని ఒక అన్నప్పుడు నేను ఆన్సర్ చెప్పవలసిన బాధ్యత నా మీద ఉంది. కానీ మిమ్మల్ని కామెంట్ చేసినట్టు కాదు సార్, మిమ్మల్ని ఓవర్కమ్ చేసినట్టు కాదు. నాకేంటంటే ఏం చేస్తారు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు అంటే చెప్తానండి. ఇన్ని రోజులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేయని వర్కులు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు 6 నెలల్లో చూపించారు. గ్రామ సభలు పెట్టారు. ఎట్ ఏ టైం ఆంధ్రప్రదేశ్ లో గ్రామ సభలు పెట్టారు. దీన్ని ఎగ్జాంపుల్ గా తీసుకొని సెంట్రల్ కూడా గ్రామ సభలు పెడుతుంది, అన్ని రాష్ట్రాల్లో పెట్టాలని సూచనలు చేస్తుంది. అంతేకాకుండా సీసీ రోడ్స్ ఇంప్లిమెంట్ చేశారు. అంతేకాకుండా చెయ్యాలన్న సంకల్పము, చేయాలన్న ఇంటెన్షన్, డెవలప్మెంట్ చేయాలన్న సంకల్ప బలం ఉంది. సంకల్ప బలం ఉంటే ఏదైనా చేయొచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా రాజకీయాలకు ఎలాంటి ఆశలు లేకుండా వచ్చాడు. ఆశలు లేకుండా అంటే నేను సంపాదించాలి, లేదా నా ఫ్యామిలీకి కొన్ని కోట్లు కూడా పెట్టాలి, లేదా ఇన్ని కంపెనీలు పెట్టాలని అలాంటి ఆశలు లేకుండా వచ్చిన వ్యక్తి కాబట్టి, లైక్ మోడీ గారు ఎలాంటి ఆశలు లేకుండా ఇది సంపాదించాలి లేకుండా ఎలాంటి నిర్ణయంతో ఉన్నారో అదే విధంగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా కూడా డెవలప్మెంట్ చేయగలుగుతారు. మా ఇంటెన్షన్ ఏంటి అంటే తెలుగు రాష్ట్రాలతో పాటు సెంట్రల్ లో కూడా మా అధినేత పవన్ కళ్యాణ్ గారి సర్వీసులు తీసుకుంటే బాగుంటది, తీసుకోవాలని ఒక జన సైనికుడిగా, అదే విధంగా నేను జనసేన పార్టీ వ్యక్తిగా నా వ్యక్తిగత అభిప్రాయం. అంతేకాకుండా ఇందాక చెప్పారు పైలట్ స్టోరీ చెప్పారు సార్, ఒక చిన్న పైలట్ స్టోరీ. పైలట్ ప్రాబ్లం అది ఏంది, ప్లేన్ ప్రాబ్లం ఉంది, వెదర్ బాగాలేదు, అలాంటి సిచ్యువేషన్ అన్నప్పుడు ఇక్కడ ఏంటి అంటే అలాంటి సిచ్యువేషన్ లో మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక్క మాట మాధవరెడ్డి గారు లెట్ మీ కంప్లీట్ సార్, జస్ట్ 1 సెకండ్. అలాంటి టైంలో పైలట్ చాకచక్యంగా వ్యవహరిస్తే డెస్టినేషన్ రీచ్ అవుతాం సార్. సో ఆ చాకచక్యంగా నిర్వహించే తెలివి అనేది మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఏ విషయమైనా ఉంది అని నేను నమ్ముతున్నాను సార్. పైలట్ స్టోరీ చెప్తున్నా. ఒక పైలట్ ఒక ప్లేన్ ని టర్బ్యులెంట్ వెదర్ లో ల్యాండ్ చేస్తాడు. తర్వాత మళ్ళీ ఎవరు తప్పు అది చూసుకోవచ్చు. ఒక్కోసారి చాలా బాగా స్మూత్ గా డ్రైవ్ చేస్తున్నాడు పైలట్ అనుకుంటాడు, అది క్రాష్ అవుతాడు. చాలా స్మూత్ గా ఉన్నది అంటాడు. ఎవరు లోపల ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు. క్రాష్ కాకుండా ఉన్నంత వరకు దాన్ని ఎవ్రీ మినిట్ అబ్జర్వేషన్ సార్, ఎవ్రీ సెకండ్ అబ్జర్వేషన్ చాక్యంగా ప్లే చేయాలనేది నా ఇంటెన్షన్ సార్. నెక్స్ట్ అంటున్నారు లోకల్ పార్టీస్, రీజనల్ పార్టీస్ ఎప్పుడు కూడా వేరే స్టేట్ లో గెలిచిన లేవు అంటున్నారు. కొన్ని సిచ్యువేషన్ లో లేవు సార్. కాకపోతే సౌత్ లో మేజర్ రోల్ ప్లే చేయబోతుంది సార్ జనసేన నెక్స్ట్ కమింగ్ ఎలక్షన్స్. అది మేబీ తెలంగాణ, అదర్ కర్ణాటక, వేరే చోట్ల ఎన్డీఏ కూటమి మేజర్ రోల్ ప్లే చేయబోతుంది అనేది నేను మీకు తెలియజేస్తున్నా సార్. ఇంకా విధంగా ఏం చేశారు 6 months లో పెద్దగా కనిపించట్లేదు అన్నట్టు నాకు అర్థమైంది సార్ మీ వర్డ్స్ లో. దాంట్లో అయితే ఏంటి అంటే టూరిజం డెవలప్మెంట్ అయింది సార్. సింపుల్ ఎగ్జాంపుల్, నేను లాస్ట్ వీక్ ద్రాక్షారామం పోయినాను సార్. ద్రాక్షారామం పోతే ఒక వెహికల్ ఉంది. ఏముంది అంటే టూరిజం వెహికల్. అన్ని టెంపుల్స్ ని కనెక్ట్ చేస్తూ ఆధ్యాత్మిక సెంటర్ ని చేస్తా అని చెప్పి అధినేత పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో అనౌన్స్ చేశారు. దానికి టూరిజం వెహికల్స్ ని కనెక్ట్ చేశారు. అట్లా ఎగ్జాంపుల్ గా చెప్పాను సార్. అలాంటి అన్నిటినీ చేసుకుంటూ డెవలప్ అవుతున్నది ఆంధ్రప్రదేశ్. అంతేకాకుండా అనిత గారి గురించి, హోమ్ మినిస్టర్ అనిత గారి గురించి మీరు మాట్లాడిన విషయంలో చెప్తున్నాను సార్. ఒక ఫ్యామిలీ, ఎన్డీఏ కూటమి అనేది ఫ్యామిలీ, అందరు మెంబర్స్ కొన్ని వస్తుంటాయి, అడ్జస్ట్మెంట్ అవుతారు. లైక్ ఒక సిస్టర్ లాగా వచ్చారు, ఒక మినిస్టర్ వచ్చారు, కూర్చున్నారు, డిప్యూటీ సీఎం తో మాట్లాడారు. ఆ ఇష్యూ అంటే ఒక కలిసి చేసుకునే మనస్తత్వం ఉన్నది. ఎవరు కూడా దాన్ని నెగిటివ్ గా తీసుకొని జనరల్ గా మీరు అన్నట్టు వేరే వాళ్ళని ఉంటే ఇష్యూ పెద్దగా అయ్యేది. బట్ ఇక్కడ దేంట్లో అంటే ప్రతి ఒక్కరు కూడా దాన్ని పాజిటివ్ గా తీసుకొని పాజిటివ్ వేలో వెళ్ళారు. ఎందుకు అంటే ఇద్దరికి కూడా డెవలప్మెంట్ కావాలి ఆంధ్రప్రదేశ్, మనం ఇష్యూస్ కాదు అన్న ఐడియాలజీతో ఉన్న వ్యక్తులు కాబట్టి ఇలాంటి రావు సార్. అండ్ ఎన్డీఏ కూటమి కూడా కాన్సెప్ట్ అదే, గవర్నమెంట్ వచ్చింది కూడా దానికోసమే. ఇంతకుముందున్న ప్రభుత్వంలో డెవలప్మెంట్ కాలేకపోయింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఎన్డీఏ ప్రభుత్వంలో డెవలప్మెంట్ కావాలనే ఇంటెన్షన్ తోనే వచ్చింది కాబట్టి ఇలాంటి రావని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్. రైట్. పుల్లారా గారు, అంటే ఇప్పుడు పవన్ చెప్పేది లేదు. ఇప్పుడు నేను చాలా సాఫ్ట్ గా చాలా మర్యాదగా చెప్పా.
ఎందుకంటే మన స్టేట్ సబ్జెక్ట్ కాబట్టి అందరు తెలిసిన కాబట్టి. అదే ఇంకో రాష్ట్రాన్ని మహారాష్ట్రలో అయితే నేను బాగా ఈవేళ నిన్న మొన్న స్ట్రాంగ్ గా బీజేపీని ఖండిస్తున్నాను. ఏక్నాథ్ షిందేని పక్కన పెట్టినందుకు అలాగేం చేయలేదు. మరి చెప్పాను, నేను చెప్పిన పాయింట్స్ అన్ని చాలా ఆలోచించుకోవాల్సి. 6 months అవ్వింది, సరే జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు చేశారు అంతా ఒప్పుకుంటాం. ఇప్పుడు ఏమైంది ఇప్పుడు వరకు అని ప్రశ్నలు వస్తున్నాయి, మెల్లిగా వస్తున్నాయి సాఫ్ట్ గా. నేను చెప్పేది ఏంటంటే ఇందాక మాధవ్ రెడ్డి గారు చెప్పింది, ఆయన ఢిల్లీ వెళ్ళిపోతే ఇక్కడ ఎవరు చూస్తారు దుకాణం? ఎవరు అక్కర్లేదా? ఎవరైనా అలాంటి వాళ్ళు ఉన్నారా చూసేవాళ్ళు? ఆఖరికి స్టాలిన్, మమతా బెనర్జీ అలాంటి వాళ్ళు కూడా వాళ్ళ రాష్ట్రాలు వదిలి ఒక్కరోజు కూడా వెళ్ళట్లేదు. ఒక్కరోజు కూడా వెళ్ళి రాత్రికి వచ్చేస్తున్నారు. అది భయం ఏంటో. మోడీ గారు కూడా గుజరాత్ నుంచి మినిస్టర్ గానే అక్కడికి వెళ్ళారు సార్, చీఫ్ మినిస్టర్ గా చేసే పిఎం కి వెళ్ళారు. మోడీ పార్ట్ ఆఫ్ నేషనల్ పార్టీ, నేషనల్ పార్టీ చక్కగా వారికి తీసుకెళ్లి ఆ బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్ కి పంపించారు. ఈయన బ్రాంచెస్ లేవు. నేను చాలా చారిటబుల్ గా ఐడియాలజీ ఉంది సార్, సేమ్ ఐడియాలజీ చాలా చాలా కేర్ఫుల్ గా, ఎందుకంటే ఎవరికి అందరు తెలిసిన వాళ్ళు కాబట్టి నేను అన్న మాటలు నాకు తిరిగి వస్తాయి. సో ఐఎమ్ వెరీ కేర్ఫుల్. అంటే బయట విషయాలు అయితే చాలా ఘాటుగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతా. ఇక్కడ అందరు తెలిసిన వాళ్ళు, నేను అనవసరంగా మీరు చెప్పిన మాట లేకపోతే మన ఫ్రెండ్ చెప్పే మాటకి నొప్పెట్టినట్టుగా ఉంటుంది. బట్ రియాలిటీ మీ ఆశ బాగున్నది, కానీ రియాలిటీ కొద్దిగా దూరంగా ఉన్నదేమో. అది నేను తప్పవచ్చు, మన మిత్రులు చెప్పవచ్చు. పుల్లారావు గారు, నెక్స్ట్ తమిళనాడు పార్టీని టార్గెట్ అనుకోవాలా సార్? ఇంకా 1.5 year లో వాళ్ళకి అసెంబ్లీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. అది ఛాలెంజ్ చేసి చెప్తా, ఏమి ప్లేస్ లేదు అక్కడ. మహా ఎన్టీఆర్ ఏంటి ఎవరు వెళ్ళి ఒక కౌన్సిలర్ సీట్ సంపాదించలేకపోయారు. ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వెళ్ళి ఎవరైనా సాధించారంటే అరవింద్ కేజ్రీవాల్ పక్కన పంజాబ్ స్టేట్, పంజాబీ లాంగ్వేజ్, పక్కన ఢిల్లీ కాళ్ళకి సంబంధం ఉండి కష్టపడి 15 సంవత్సరాలు మాయా మ్యాజిక్ అన్ని చేసుకెళ్ళి ఇంకెవరు ఎక్కడ చెప్పండి, సరదాగా చెప్పండి. టీడీపీ ఇప్పుడు తెలంగాణలోనే సీట్లు గెలవలేకపోతుంది. అక్కడ ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు టీడీపీ? 30 సంవత్సరాలు పరిపాలించారు. 1983 నుంచి 2014 వరకు. అంటే ఆపోజిషన్ తప్ప గవర్నమెంట్. మస్తాన్ రావు గారు వస్తాను. నో క్వశ్చన్ ఆఫ్ తమిళనాడు. అది నేను డైరెక్ట్ గా తిరగొచ్చు, జనం వస్తారు, చూస్తారు, స్వే అవ్వదు. స్వే అంటే ఓ బాగా చెప్పారు మాట్లాడుకుందామని ఓట్స్ రావు. ఆ లాస్ట్ పాయింట్ చెప్తాం, ఫ్రెండ్ కూడా ఆగారు. పేషెంట్ గా ఐ హ్యావ్ టు గివ్ స్పేస్. తమిళనాడు నుంచి ఎంజీఆర్ అంత పాలిటిషియన్ ఎవరు లేరు కదా. బెంగళూరులో ఒక సీట్ సంపాదించలేకపోయాడు. లక్షల తమిళనాడు ఉన్నారు. వాళ్ళు కూడా చూశారు, జై అన్నారు, ఓటు అక్కడ జనతా పార్టీకి కాంగ్రెస్ కి ఆల్పేసి. అదొక సైకాలజీ. అదంత సింపుల్ గా ఒక ఎమ్మెల్యే సీట్ గెలిపించారు, వచ్చారు అని. కేసీఆర్ గారు అంటే మై రెస్పెక్ట్, ఒక 1000 కార్లు తీసుకుని వెళ్ళారు ఔరంగాబాద్. లోకల్ ఫలో ఒక్కటి రాలేదు. వాళ్ళు ఏమన్నారో నేను అంటే మళ్ళీ గొడవలు వస్తాయి. మహారాష్ట్ర వచ్చారు, చూశారు, బాగున్నది అంతే. సో ఆంధ్రాలో పెరగచ్చు. దాని ఐఎమ్ నాట్ డినైయింగ్ ఇట్. ఫుల్ 175 సీట్స్ గెలవచ్చు, ఫుల్ గెలవచ్చు అంటే నాకు గెలుస్తారంటలేదు. ఆ లిమిట్స్ ఉంటాయి. తర్వాత బీజేపీ కూడా ఇప్పుడు ఆ పాప మా ఏక్నాథ్ షిండే విజయం సాధించి తీసుకొచ్చి కూర్చోబెడితే అతను ముఖ్యమంత్రి చేయట్లేదు. ఎంతో దూరం వెళ్ళక్కర్లేదు. మనం ఈ ధర్మం, ఈ దయ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు చాలా వాల్యూ ఇస్తోంది బీజేపీ హైకమాండ్. ఇప్పుడు కూటమిలోని టీడీపీ ప్రభుత్వం దీన్ని ఏ విధంగా చూస్తారు సార్? అడిగితే బాగా చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆయన కూడా సీజన్ మ్యాన్. ఆయన ఎంతవరకు వెళ్ళాలి అన్నీ తెలుసు ఆయనకి. ఆయనకి నాకేదో కొంచెం పవర్ ఉన్నది అనుకుంటే అది హర్యానా తర్వాత తగ్గిపోయింది, మహారాష్ట్ర తర్వాత కూటమిలో ఉన్న బయట వాళ్ళకి తగ్గిపోయింది. బీజేపీ కొంచెం స్టిఫ్ అవ్వింది. కానీ చంద్రబాబు నాయుడు గారిని, నితీష్ కుమార్ గారిని, ఎవరైనా పవన్ కళ్యాణ్ గారిని మిగతా ఎలా జాగ్రత్త చూస్తారు. ఎందుకంటే కొన్ని రకాలుగా వాళ్ళకి సెట్ బ్యాక్స్ వచ్చినాయి కాబట్టి. కానీ నేను అనుకుంటున్నా ఆయనకి ఎంతో పని ఉన్నది ఆంధ్రప్రదేశ్లో. పవన్ కళ్యాణ్ గారికి ఎంతో పని ఉన్నది. ఆ పని చేస్తారా చేయరా అంటే ఆ పని ఇక్కడే ఉంటారని భావిస్తారు. మస్తాన్ రావు గారు, పెద్దలు పుల్లారావు గారు చెప్పిన దాంట్లో నేను చాలా వాటికి ఏకీపిస్తాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ అంతా కూడా ఈ ఎన్నికలకు సంబంధించి 2024 తర్వాత, లేదంటే మహారాష్ట్ర, లేకపోతే ఇప్పుడు ఇస్తున్న ప్రయారిటీ అంతా చూసినప్పుడు అసలు జనసేన క్షేత్రస్థాయిలో ఎంతవరకు ఉంది. ఎందుకంటే
వాళ్ళు నియోజకవర్గాల పునర్విభజన జరిగి 225 నియోజకవర్గాలకి ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ స్థానాలు పెరిగితే అది వేరే అంశం. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారికి చాలా పెద్ద ఎత్తున క్రేజ్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు 50 మొదట్లో చెప్పారు పవన్ కళ్యాణ్ గారు, మేము 50-60 స్థానాలు అడిగినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ విశాల ప్రయోజనం దృష్ట్యా మేము కేవలం 28 తీసుకున్నాం. ఆ తర్వాత 28లో కూడా బీజేపీని మేము ఇన్సిస్ట్ చేశాం కాబట్టి వాళ్ళకి షేర్ ఇమ్మంటే మా దానిలోనే ఎక్కువ ఇచ్చామని చెప్పారు. ముందు జనసేన పార్టీని 26 జిల్లాల్లో ఆయన సంస్థాగతంగా నిర్మించాల్సిన అవసరం ఉంది. అదే విధంగా చూసినట్లయితే తెలంగాణని శాసించి తెలంగాణకి ఏర్పడటానికి కారణమైన కేసీఆర్ లాంటి వ్యక్తి కూడా భారత రాష్ట్ర సమితి పెట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేద్దామన్నా కూడా ఆయన పరిస్థితి మనం చూసాం. సో అదేవిధంగా ఇక మహారాష్ట్ర, బీహార్ ఆయన వెళ్ళాడు. అక్కడ కొన్ని ప్రాంతాల్లో ఆయన పర్యటించడానికి అవకాశాలని చూసినప్పటికీ కూడా ఆయన ఉన్న పరిస్థితుల్లో ఆయన ప్రస్తుతం ఆత్మరక్షణ ధోరణిలో పడిపోయి అసలు ఆయన భారత రాష్ట్ర సమితినే రక్షించుకోలేని పరిస్థితుల్లో ఈ రోజు ఆయన డిఫెన్స్ లో పడిపోయాడు. సో జనసేన పార్టీకి సంబంధించి చూస్తే గత 10 సంవత్సరాల ప్రయాణ కాలం చూసినట్లయితే 2014లో ఆయన ఎన్నికల్లో పోటీ చేయలేదు. కేవలం ఆయన బీజేపీకి, తెలుగుదేశానికి మాత్రమే ఆయన మద్దతు ప్రకటించారు. ఆ విజయంలో భాగస్వామి మాత్రమే అయ్యారు. అదేవిధంగా 2019 ప్రాంత ఎన్నికల్లో చూసినట్లయితే ఆయన ఒంటరిగా పోటీ చేసి ఆయన చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నాడు. అఫ్ కోర్స్ అనుభవం వచ్చి ఉండొచ్చు, కేవలం 1 స్థానం మాత్రమే గెలుచుకున్నారు. ఆయన 2 స్థానాల్లో కూడా ఓడిపోయారు. అయితే ఇక్కడ ఉన్న ఓటమి నేర్పిన గుణపాఠాలతో ఆయన ఈ రోజు ప్రజలకు సంబంధించిన ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటిని ప్రస్తావించడం ద్వారా వాటిని తాను ఎలా విధంగా పరిష్కరించడం, వ్యక్తిగతంగా ఆయన కౌలు రైతులకి ఆయన సొంత డబ్బు ఇవ్వడం ద్వారా ఆయన ఒక ఇమేజ్ ని, అంటే సినిమాల రూపంలో సినిమా యాక్టర్ గా, సినిమా హీరోగా ఆయనకు ఇమేజ్ ఉంది. అయితే ఆయన మానవతా దృక్పథంతో ఎక్కువ మందిని ఆదుకుంటారనే ఒక ఇమేజ్, క్రేజ్ రెండు కలిపి ఆయన ఒక విలక్షణమైన మనిషిగా ప్రజెంట్ చేశాయి. అదేవిధంగా ఆయన గత 5 నెలల కాలంలో ఆయన పరిపాలన పరంగా ఆయన చేస్తున్న విధానం, ఆయన అధికారులతో అప్రోచ్ అవుతున్న విధానం, ప్రజలతో ఆయన మమేకమవుతున్న విధానం, అదేవిధంగా ప్రత్యర్థి పార్టీలని ఎన్నికలప్పుడు విమర్శించేంత అగ్రెసివ్ గా విమర్శించట్లేదు. ఆయన నిర్మాణాత్మకమైన విమర్శలు మాత్రమే చేస్తున్నారు. ప్రతిపక్షంలో గతంలో వాళ్ళు బూతులు తిట్టినట్టుగా ఇప్పుడు తిట్టట్లేదు. ఆయన అగ్రెసివ్నెస్ అంతా ఎన్నికలతో తర్వాత వదిలేసినట్టుగా కనిపిస్తా ఉంది. ఆయన అసెంబ్లీలో వ్యవహరించిన తీరు కానీ, లేదంటే ఇప్పుడు బయట జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తుల మీద చేస్తున్న విమర్శలు కానీ చూసినట్లయితే ఆయన పరిమితి కనిపిస్తాం. అయితే ఆయన ముందుగా ఆయన పుల్లారావు గారు అన్నట్టు ఆయన ఫస్ట్ అసలు తెలుగు మాట్లాడే రాష్ట్రం తెలంగాణలో పోటీ చేయాలి, అక్కడ ప్రూవ్ చేసుకోవాలి. ఆ ప్రూవ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ సౌత్ లో ఎట్లా ఉంటుందంటే కన్నడలు లేకపోతే తమిళులు లేదంటే తెలుగు వారికి సంబంధించి కానీ ఎక్కడెక్కడ డివైడ్ అయిపోయి ఉంటుంది. ఒక రాష్ట్రం వాళ్ళు ఇంకో రాష్ట్రంలో పోటీ చేస్తే ఆహ్వానించే పరిస్థితి ఎక్కడెక్కడా లేదు. లోకల్ గా ఉన్న తెలుగు వాళ్ళని తమిళనాడులో ఉన్న కొంతమంది ఆ ప్రాంతాల శాసనసభ్యులుగా ఎన్నుకొని ఉండొచ్చు. కానీ ఇక్కడ ఉన్న పార్టీలు అక్కడికి వెళ్ళి, ఇప్పుడు ఎంజీఆర్ కనుక కర్ణాటకలో వెళ్ళినట్టు, లేదంటే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు తెలంగాణలో నేను పోటీ చేయని పరిస్థితి, కాసాని జ్ఞానేశ్వరం నేను పోటీ చేస్తానని ఆయన తెలంగాణ రాజమండ్రి జైలుకి వెళ్ళి అడిగినా కూడా చంద్రబాబు నాయుడు అంగీకరించిన పరిస్థితి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా కేవలం ఆంధ్రప్రదేశ్ కి మాత్రమే పరిమితం అవుతానన్న పరిస్థితి మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ ఉన్న సౌత్ లో ఉన్న ప్రత్యేకమైన విలక్షణ పరిస్థితులు కూడా ఇక్కడ వేరే రాష్ట్రాల్లో ఇక్కడున్న ప్రాంతీయ పార్టీలు గెలవలేని పరిస్థితులు కూడా మనము అంగీకరించాలని పరిస్థితి. దీనిలో నుంచి జనసేన నాయకులు ఇప్పుడు ఆయన మహారాష్ట్రలో ఆయన మద్దతు పర్యటించిన ప్రాంతాలు విజయం సాధించుండొచ్చు, లేకపోతే బీజేపీలో ఆయనకి అత్యధిక ప్రాధాన్యత లభిస్తా ఉండొచ్చు. కానీ సంస్థాగతంగా పార్టీని నిర్మించుకోనుండే తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి వస్తున్న అక్కడ లోకల్ గా ఉన్న నాయకత్వాల నుంచి వస్తున్న సవాల్ని వాళ్ళందరినీ కూడా సమన్వయపరుచుకొని జనసేనని ఏ విధంగా బలపరుస్తారు, ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు అనేది కూడా ముందు చూడాల్సిన అంశం. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ పంజాబ్ లో కాంగ్రెస్, బీజేపీ విఫలమైన నేపథ్యంలో అనూహ్యంగా తెర మీదకి వచ్చి అక్కడ అధికారంలోకి రాగలిగింది. నిజానికి ఇక్కడున్న ప్రాంతీయ తత్వం అంత పంజాబ్, ఢిల్లీలో లేదు. ఎందుకంటే వాళ్ళ 2 రాష్ట్రాలు అంత భాషా ప్రయుక్తంగా కానీ ఇంకో విధంగా చూసినట్లయితే అంత కేజ్రీవాల్ గారిని వ్యతిరేకించే పరిస్థితి లేదు. ఇక్కడ మాత్రం తమిళనాడులో తమిళులు, ఆంధ్రాలో ఆంధ్ర వాళ్ళు, లేదా కన్నడంలో కన్నడిగులు, ఇలా ఎవరికి వాళ్ళు విడిపోయిన పరిస్థితిలో వేరే రాష్ట్రాల వాళ్ళని సౌత్ లో ఆయన ఒక ప్రచారకర్తగా ఉపయోగపడతారేమో కానీ ఒక జనసేనని ఆయా రాష్ట్రాల్లో ముందుకు తీసుకెళ్లి గెలిపిస్తారనేది కొంత మిలియన్ ప్రశ్న ఇప్పుడైతే చెప్పొచ్చు. పుల్లారావు గారు, ఇప్పుడు మనకి ఏపీలో ఉపయోగించుకున్నారు పవన్ కళ్యాణ్ గారిని, మరి తెలంగాణలో ఎందుకు బీజేపీ ఆయన్ని ఉపయోగించుకోవడం లేదు?
ఒకటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే న్యాచురల్ గా అక్కడ స్థానిక నాయకులు బీజేపీ వాళ్ళు బయట వాళ్ళు వస్తే ఒప్పుకోరు కదా. బయట వాళ్ళు వస్తే వాళ్ళ ఇంపార్టెన్స్ పోతుంది కదా. ఆఫ్టర్ ఆల్ ఒక పార్టీ ఇంకో పార్టీ వ్యక్తి వస్తే ఇన్సెక్యూరిటీ ఉంటుంది. ఇన్సెక్యూరిటీ అంటే ఇంకా వాళ్ళకి మన ఇంపార్టెన్స్ పోతుంది. ఇదంతా పై వాళ్ళు వెళ్ళమన్నా కింద వాళ్ళు సాబితాజ్ చేస్తారు. మీరు చూడండి, హార్ట్ అనేది ట్రాన్స్ప్లాంట్ చేస్తే ఒక ఆర్గన్, కిడ్నీ అనుకో లివర్ అనుకో ట్రాన్స్ప్లాంట్ చేస్తే వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఉన్న శరీరం రిపేర్ చేస్తారు. దానికి డ్రగ్స్ ఎక్కి దానికి చేయాలి, ఆ రిపేర్ చేస్తారు ఆర్గన్. నీ శరీరాన్ని రక్షించడానికి తీసుకొచ్చిన రిపేర్ చేస్తారు. అది విశేషం. అది ఇక్కడ కూడా అప్లై అవుతుంది. రానవటానికి ఎందుకు మన ఇంపార్టెన్స్ పోతాయి. ఓడిపోయినా పర్వాలేదు, వాళ్ళు అక్కడే కూర్చుని ఎవరు బయట వాళ్ళు రానివ్వదు. మెడ్రాస్లో తమిళనాడులో ఏమవుతుంది, బీజేపీ నాయకుల దగ్గరికి వెళ్ళి అడగండి, ఏడీఎంకేతో అలయన్స్ అంటే ఎందుకు అంటారు. అప్పుడు నరేంద్ర మోడీ, అమిత్ షా మీ మాట విని ఒంటరిగా వెళ్ళాం, 0 తెచ్చుకున్నాం, ఏడీఎంకేతో అలయన్స్ అయితే 20 సీట్లు ఉంటుంది కదా లెక్కలకి. అంటే పుల్లారావు గారు సార్, ఇక్కడ ఒకటి చెప్తాను. అక్కడ హిందీని కూడా బాగా ద్వేషిస్తారండి. తమిళనాడులో హిందీని బాగా ద్వేషించే పరిస్థితి కూడా ఉంది. ఉత్తరాది వారిని అంగీకరించే పరిస్థితి కూడా లేదు. బీజేపీ మూలాలన్నీ కూడా ఉత్తరాది నుంచి వచ్చాయనేది కూడా వాళ్ళు నమ్ముతారు. కరెక్ట్. వాళ్ళు కొద్దిగా మీ కైండ్ ఇన్ఫర్మేషన్ కి, నేను 15 సంవత్సరాలు తమిళనాడులో హై స్కూల్ కాలేజ్ అంతా కిండర్ గార్టెన్ నుంచి అక్కడే చేశాను. సరదాగా చెప్తున్నాను. ఐ స్టడీ దేర్ బయో కాలేజ్ నీలగిరి. అదంతా మనకు బాగా తెలుసు ఆ వ్యవహారం. కానీ వాళ్ళు రానివ్వట్లేదు. మేమే ఇంపార్టెంట్ గా ఉన్నాం. ఎవరో పార్లమెంట్కి నిలబడ్డారు మెడ్రాస్ సిటీలో, వాళ్ళు 1,00,000 ఓట్లు వచ్చినాయి, ఓడిపోయాడు. వాళ్ళు పెద్ద ఏడీఎంకే అలయన్స్ లేదని అస్తమాన్ టీవీ డిబేట్స్ నాకు కలిసి మాట్లాడుతూ చెప్పాను, నువ్వు ఎందుకంటే నీ స్థానం పోతుంది, అలయన్స్ ఉంటే మళ్ళీ నీ మొహం ఎవరు చూడరు కదా, ఫినిష్. ఆ ఏదో 10 సీట్లకి 15 సీట్లకి బీజేపీ ఫోకస్ అవుతుంది, అయిపోయింది. సో ఇవన్నీ మీరు అడిగింది యాంకర్ గారు. ముఖ్యంగా ఏంటంటే అంబిషన్ ఉండొచ్చు, ఎంతైనా అంబిషన్ ఉండొచ్చు. 15 లక్షల మంది ప్రతి సంవత్సరం ఐఏఎస్ పరీక్ష రాస్తా. 1000 మంది కాదు, 100 మందే సెలెక్ట్ అవుతారు. కానీ ఐఏఎస్కి వెళ్ళిపోతున్నాడు, ఐఏఎస్ ఎపియర్ అవుతున్నాడని పల్లెటూరులో చెప్పుకుంటాడు, వాళ్ళ నాన్న సొమ్ములు అమ్మేస్తాడు, తినేస్తాడు, పాపం ఆశ పెట్టుకుని. అలాగే ఇది కూడా పాలిటిక్స్ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా ప్రాబ్లమ్స్. నేను ఇంకా చాలా మర్యాదగా గౌరవంగా చెప్పాను, ఎందుకంటే అందరు తెలుసుకోవాలి కాబట్టి నాకు నా వర్డ్స్ నాకు తిరిగి వస్తాయి. సో కేర్ఫుల్ గా చెప్పాను. అదే లాట్ ఆఫ్ వర్క్ టు డూ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆయనకి చాలా పని ఉన్నది, చేయవలసి చాలా పని ఉన్నది. పని ఉన్నదంటే అక్కడ మన మిత్రుడు మాధవ్ రెడ్డి గారు ఒప్పుకోడు, పనంతా అయిపోయిందంటున్నాడు ఆయన. పనంతా అయిపోయిందనే అంటున్నారు. విత్ రెస్పెక్ట్ నేను చాలా తెలంగాణలో గెలవలేకపోయారు సార్. 2028 లో 2 డిజిట్స్ ఎమ్మెల్యేలు, జనసేన ఎమ్మెల్యేలు ఉంటారు, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మీకు 2028 లో గెలిచాక మళ్ళీ మీకు రిపీట్ చేస్తాను. అదే తప్పులేదు. నేను అనేది ఏంటంటే అది చాలా ఉన్నదని చెప్తున్నా, అంటే చాలా మర్యాదగా చెప్తున్నాను. మీరు ఐఏఎస్ పాస్ అవ్వాలంటే చాలా ఉన్నదని చెప్తాను. ఏంటంటే కష్టం అని చెప్తే మళ్ళీ బాధపడతాను. చాలా పని ఉన్నది. 21 సీట్లకి ఫిక్స్ అయిపోయారు. ఇంకా క్రూజ్గా చెప్పాలంటే అంతే. అక్కడ ఆ పార్టీ వాళ్ళు ఉన్నారు కదా, టీడీపీ వాళ్ళు ఆ ఆర్గనైజేషన్ చంపుకోలేదు కదా, అక్కడ ఉన్న వాళ్ళు అందరికీ చైర్మన్షిప్స్ అన్ని ఇస్తున్నారు కదా, అన్ని బలపరుస్తున్నారు కదా. మీ అనాలిసిస్ ఏంటి అంటే దానికి ఒక యాడ్ ఆన్ ఏంటి అంటే మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే వెల్కమ్ లబ్ధియో లేకపోతే ఇంకేదో లబ్ధి కోసం కాదు. ఆయనకున్న ఇంటెన్షన్ ఒకటి, ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వాలి. అదే జనసేన పార్టీ డెవలప్ అవ్వాలనుకుంటే ఒకలా ఉంటుంది సార్ ఐడియాలజీ. ఇక్కడ ఆయన కాన్సెప్ట్ అంటే పార్టీలు కాదు, ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వాలి. దానికోసం కొన్నిట్లో కాంప్రమైజ్ అవుతున్నాడు. పార్టీ కన్నా ఇంపార్టెంట్ ఆంధ్రప్రదేశ్ అనుకుంటున్నాడు సార్. అంటే ఈవేళ ఆయన మాట ఎందుకు వింటున్నారంటే ఎలక్షన్ గెలిచి డిప్యూటీ సీఎం అవ్వడం. ఆయన ఓడిపోయి అయిపోతే ఏమైపోతుంది? చంద్రబాబు నాయుడు కుర్చీ చేస్తారా? పాలిటిక్స్ చాలా క్రూయల్ బిజినెస్, చాలా క్రూయల్ బిజినెస్ పాలిటిక్స్. అద్వానీ గారు, మురళీ మనోహర్ జోషి అందరూ రిటైర్మెంట్ వెళ్ళి కూర్చున్నారు. ఏదో సంవత్సరానికి ఒకసారి వెళ్ళి వాళ్ళ నెత్తి మీద పువ్వులు దండలు వేసి వస్తున్నారు. అలాగే ఒక ముఖ్యమంత్రి ఉంటాడు, వాళ్ళ మదరు ఫాదర్ బాబా అంటారు, ఒకడేవాడు వాళ్ళు వంకస్తారు. మాజీ ముఖ్యమంత్రి ఉన్నాడు పాపం, ఆంధ్రప్రదేశ్ నుంచి వాడు ఓటే వేయలేదు అక్కడ జనం అంత ఊపులో.
చూస్తూ ఎన్ని మనం ఎమోషనల్ గా, సెంటిమెంటల్ గా, ఎఫెక్షనెట్ గా చెప్పుకుంటే నాకేం జవాబు లేదు. చాలా పని ఉన్నదని చెప్తున్నా. అది చాలా పెద్ద కోడ్ వర్డ్ మీకు అర్థం అవ్వను, మన మిత్రుడు మస్తాన్ రావు గారికి తెలుసు, అందరికి చాలా పని ఉన్నారు. చక్కగా చేస్తున్నాడు, ఒప్పుకుంటారు. ఏం డిస్ప్యూట్ లేకుండా కేర్ఫుల్ గా అంతా చక్కగా మేనేజ్ చేస్తున్నారు. చాలా కేర్ఫుల్ గా, సెన్సిటివ్ గా ఉన్నారు. ఆపోజిషన్ మాత్రం ఆంధ్రప్రదేశ్ లో స్ట్రాంగ్ ఆపోజిషన్ ఉన్నది. అంటే లీడర్ ఉన్నాడా అని నేను అంటలేదు. ఎందుకంటే చాలా మంది మిడిల్ లెవెల్ లీడర్స్ డిసప్పాయింట్ అయిపోయి ఉన్నారు. వాళ్ళకి అనుకున్నది జరగలేదు. వాళ్ళంతా రిబెల్ చేస్తారు. వచ్చే ఎలక్షన్ లో, వచ్చే పంచాయతీ ఎలక్షన్ లో రిజల్ట్స్ వస్తాయి, మీరు చూస్తారు కదా, ఫేర్ ఎలక్షన్ కి. సో చాలా పని ఉన్నదంటే ఇట్ కవర్స్ ఎవ్రీథింగ్. అండ్ గుడ్ లక్ అంటాం. మీకు ఏమిచ్చినా మంచిది, ఇవ్వకపోతే మీరే పూర్తి. చాలా పని ఉన్నది ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్. తర్వాత డెవలప్మెంట్ అంటున్నారు మాధవరెడ్డి గారు. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తెలంగాణలో లేదే. ఎంత ధర పెరిగిపోయింది. ఒక అద్దె దొరకట్లేదు రూమ్. అడగండి లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్, ఏ జర్నలిస్ట్ అయినా అడగండి. ఊరి మధ్య బ్రతికే పోరు, ఊరి నుంచి 10 మైళ్ళు దూరం వెళ్ళిపోయామంటున్నా. రూమ్ రెంట్స్ 3-4 రెట్లు పెరిగిపోయింది. సో కాస్ట్ ఆఫ్ లివింగ్ కి గవర్నమెంట్ ఏదో చేయాలి. అది చేయట్లేదని నేను భావిస్తున్నాను. చేయాలంటాను. ఏదో సిలిండర్ ఇచ్చాం, ఇది ఇచ్చాం, అది ఇచ్చామన్నా ఇచ్చిన వాళ్ళకి ఇచ్చారు. ఆ ఓటర్లంతా ఫ్లూయిడ్ చాలా చేయొచ్చు. దాని మీద ఇంకా ఫోకస్ లేదా అనే భావిస్తున్నాను. ఇప్పుడే పుట్టంగానే మనం నడవము, కొంచెం స్టేజెస్ ఉంటాయి. ఇప్పుడు కూడా పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసి 6 months సార్. అట్లీస్ట్ ఏ గవర్నమెంట్ కన్నా ఒక 1 year టైం ఇవ్వాలి మినిమం. సో ఆ 1 year పీరియడ్ లో మీరు ఒప్పుకుంటారా? కాస్ట్ ఆఫ్ లివింగ్ బాగా పెరిగిపోయింది ఆంధ్రప్రదేశ్ లో విడిపోయాక, కంపేర్ టు తెలంగాణ, కంపేర్ టు తమిళనాడు. ఒప్పుకుంటారా? నేను చెప్పేది ఆర్బీఐ చెప్తున్నా. మీరు వెళ్ళి కాస్ట్ ఆఫ్ రెంట్ ఎంత, కాస్ట్ ఆఫ్ ఫుడ్ ఎంత, కాస్ట్ ఆఫ్ సర్వీస్ ఎంత, ఆంధ్రప్రదేశ్ లో విశేషంగా ఉన్నారు ఖర్చు. ఆ తెలంగాణలో లేదు, హైదరాబాద్ లో లేదు కాస్ట్ ఆఫ్ లివింగ్ అంత ఎక్స్టెంట్. మీరు 5 మైళ్ళు 10 మైళ్ళు దూరం మెట్రో మీద వెళ్తే రూమ్స్ చీప్ గా దొరుకుతాయి, లివింగ్ చీప్ గా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ వెరీ హై. అది అటెండ్ అవ్వాలి పవన్ కళ్యాణ్ గారు. ఆయనకి ఒరిజినల్ గా చేయాలంటే ఎలా ట్యాకిల్ చేయాలి ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్, అది చేయాలి. ఎస్ మన తమిళనాడులో మన ప్రకాష్ రాజ్ ని, స్టాలిన్ ని కూడా ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు టార్గెట్ చేయడం మనం చూసాం సార్. సో ఎందుకు ఇప్పటి నుంచే అంటే పవన్ కళ్యాణ్ గారు తమిళ రాజకీయాల్లో ఆ విధంగా పోటీ ప్రచారం కోసమా టార్గెట్ చేశారనుకోవాలా, ఎట్లా చూడాలి? ఒకటి, నేను ఐఎమ్ సాఫ్ట్ సపోర్టర్ ఆఫ్ స్టాలిన్. నా కారణాలు నాకు ఉన్నాయి. ఎందుకంటే అతను డిగ్నిఫైడ్ మ్యాన్, డెవలప్మెంట్ చేస్తున్నారు స్టేట్ కి. ఆయన ఫిలాసఫీ, ఐడియాలజీ 100 సంవత్సరాలు బట్టి ఉన్నది. ఈవేళ మనం మార్చుకోమంటే మార్చుకోదు. ఆ ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి చెప్పిన దానికల్లా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రెస్పాండ్ అవుతున్నారు నాకు అర్థం అవట్లేదు. ఆయన రెస్పాండ్ అవటం, మళ్ళీ దాని మీద ఆక్సిజన్ ఆయన వరకు రావటం, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అంటాం. సో ఇదంతా కొంచెం ఫినిష్ చేసుకోవాలి. ఆయన నేషనల్ పాలిటిక్స్కి వెళ్ళి సర్వైవ్ అవ్వాలి. ఇక్కడ సెకండ్ ర్యాంక్ లీడర్షిప్ ఉండాలి. వదిలేసి మాధవరెడ్డి గారు వెళ్ళిపోయి అక్కడ కూర్చోమన్నట్టుగా చెప్తే సెకండ్ ర్యాంక్ లీడర్స్ ఎవరున్నారు ఇక్కడ? ఎవరు తయారు చేశారు? ఈవేళ చంద్రబాబు నాయుడు ఉండినా లేకపోయినా లీడర్స్ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఉండినా లేకపోయినా లీడర్స్ ఉన్నారు. ఎంత పని చేస్తారని చెప్పి సెకండ్ ర్యాంక్ లీడర్షిప్ కావాలి, ఇండిపెండెన్స్ కావాలి, డెలిగేషన్ కావాలి, ఆ పార్టీ ఆర్గనైజేషన్లకు అప్పచెప్పాలి. కొత్త వాళ్ళు ఎన్నో ఉన్నాయి, అన్ని చేసుకుని పని చేసుకుని మొదలుగా వెళ్ళాలి. కానీ స్టాలిన్ని లేకపోతే ప్రకాష్ రాజ్ అంటే వాళ్ళు తిరిగి అంటారు, పట్టించుకోరు కూడా. స్టాలిన్ పట్టించుకునే ప్రసక్తి లేదు. ఎందుకంటే మెడ్రాస్ పాలిటిక్స్ అంత తమిళనాడు పాలిటిక్స్ పోలరైజ్ అయిపోయింది. 10 పార్టీలు ఉన్నాయి. 1% ఓట్ నుంచి 27% డిఎంకే. 10-15 పార్టీలు ఉన్నాయి. ఆంధ్రలో 3-4 ఉన్నాయి అంతే. సో ఇక్కడ ఇవన్నీ సాగుతాయి, అక్కడ సాగవు. పోలరైజ్ అయిపోయి ఫుల్గా అసలు వ్యక్తికి స్పేస్ లేకుండా ఉన్నాయి. 10 సంవత్సరాలు బట్టి డిఎంకే, బీజేపీ ఎంత ట్రై చేసినా మొన్న 10% ఓట్స్కి వచ్చారు 10 years తర్వాత. సో అది మరి ఆయనకి మనం అడ్వైస్ ఇచ్చాం, ఆయన ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అనే మనిషినే కాదు. కొంచెం మేబీ ఇట్స్ అన్నెసెసరీ, మేబీ అంటున్నా. ఆయన చాయిస్ అయింది. ఆయన చాయిస్ సక్సెస్ అవుతే అందరూ అప్లాడ్ చేస్తాం. ఫెయిలియర్ అవుతే మాత్రం చాలా సివియర్ పనిష్మెంట్ పాలిటిక్స్ లో ఉంటుంది. ఫెయిలియర్ అవుతే ఎంతో దూరం కాదు,
బాంబేలో చూడండి బాల్ ఠాక్రే కొడుకు పరిస్థితి ఎలా ఉన్నదో, శరద్ పవార్ ఫెయిలియర్ అవ్వారు 24 గంటల్లో. వాళ్ళకి అంతా మారిపోయింది. అందువల్ల ఏ స్టెప్ తీసుకున్నా జాగ్రత్తగా తీసుకోవటం బెటర్. పక్కన ప్రతి పొలిటికల్ లీడర్కి పక్కన భజన్ పార్లు ఉంటారు అనుకుంటున్నా. మస్తాన్ రావు గారు చెప్పాలి మరి, నాకు అంత ఎక్కువ దిగు చాలా బాగున్నదంట. దిగాక ఆ నదిలో దిగాక ఆ ముసలకే తెలుస్తుంది లోతు ఎంత ఉన్నదో, మనిషికి తెలియదు. చాలా కేర్ఫుల్ గా ఉండాలి, చాలా కన్సర్వేటివ్ గా ఉండాలి, లిమిటెడ్ గా ఉండాలి. పార్టీని ఆయన ఎస్టాబ్లిష్ చేసుకున్నారండి, చేశారండి అని మీరంటే నాకేం ఆర్గ్యుమెంట్ లేదు. గుడ్ లక్ అంటా. మాధవరెడ్డి గారు, జనసేన తప్పకుండా కంటిన్యూ. ఎస్, అంటే జనసేనను బీజేపీలో విలీనం చేస్తారంటూ కూడా కొన్ని ఊహాగానాలు వస్తున్నాయి. ఏంటి, అలా జరిగే పరిస్థితులు ఉన్నాయండి? అలాంటిది ఏం లేదండి. అలాంటి ఊహాగానాలు క్రియేట్ చేసేది పేటీఎం బ్యాచ్ ఉంటదండి. అలాంటి ఊహాగానాలు కానీ అలాంటి ఏమీ లేదు. ఖచ్చితంగా జనసేన పార్టీ ఒక ఆశయాల కోసం, కొన్ని సిద్ధాంతాల కోసం పుట్టిన పార్టీ. అలాంటి పార్టీ ఖచ్చితంగా ఎప్పుడు కూడా అలా చేయదండి. ఇంకా మేజర్ గా చెప్తుంటే సెకండ్ క్యాడర్ లీడర్ ఎక్కడ ఉన్నారు అంటున్నారు సార్. సెకండ్ క్యాడర్ లీడర్స్ ఉన్నారు. అధికారం లేనప్పుడు కూడా నాదెండ్ల మనోహర్ గారు, కళ్యాణ్ గారు పక్కన ఉండి ప్రతి ఒక్క పార్టీ యాక్టివిటీస్ లో, పార్టీ డెవలప్మెంట్ లో చూశారు. ఆ తర్వాత కూడా అజయ్ కుమార్ గారు లాంటి చాలా చెప్పుకుంటూ పోతే చాలా మంది నాయకులు తనకి పక్కన ఉన్నారు, చూసుకోగలుగుతారు. అంతేకాకుండా మీరు అన్నట్టు ఫస్ట్ ప్రియారిటీ ఆంధ్రప్రదేశ్, తర్వాత నేషనల్, అదైతే కంపల్సరీ. కాకపోతే నేనేమంటే అతనికి అంత సెట్ చేసుకుంటూ వెళ్తున్నారు. మనం పుట్టంగానే నడవడానికి కొన్ని స్టేజ్లు ఉంటాయి సార్. కింద పడతాము, లేస్తాము, మళ్ళీ నడుస్తాము, మళ్ళీ పరిగెత్తాము. ఇది ఒక పీరియడ్ ఆఫ్ టైం. కాకపోతే బ్యాక్ ఎండ్ లో జరుగుతున్నాయి కొన్ని కాన్ఫిడెన్షియల్స్, ఎలా డెవలప్మెంట్ చేస్తున్నామో, ఎలా పార్టీని గ్రోత్ చేస్తున్నామని కొన్ని కాన్ఫిడెన్షియల్ బయటకు చెప్పడానికి కుదరదు. అంటే అవన్నీ ఒక స్ట్రాటజీ ప్రకారంగా ఇంటర్నల్ గా చేస్తున్నారు. కాకపోతే ఖచ్చితంగా పార్టీ మీద దృష్టి పెట్టారు. వేరే నియోజకవర్గాలలో కూడా పార్టీ క్యాడర్ ని డెవలప్ చేయడానికి యాక్టివిటీ జరుగుతున్నాయి. కొన్ని ట్రైనింగ్ క్లాసెస్ జరుగుతున్నాయి క్యాడర్స్ కి. ఎవరైతే మెయిన్ ఫస్ట్ లేయర్ లైక్ మండల లెవెల్ లీడర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ క్లాసెస్ చెప్తున్నారు, అదే కనెక్ట్ చేస్తున్నారు, కాన్ఫరెన్స్ కాల్స్ చేస్తున్నారు. దానివల్ల పార్టీ డెవలప్ అవుతుంది సార్. పుల్లారావు గారు అన్మ్యూట్ చేసి మాట్లాడండి, వాయిస్ రావట్లేదు. సెకండ్ ర్యాంక్ లీడర్షిప్ అని నేను చాలా కోడెడ్ వర్డ్ వాడాను. సెకండ్ ర్యాంక్ లీడర్షిప్ లేకపోతే కష్టం. ఇవాళ జయలలిత చచ్చిపోయినా వాళ్ళందరూ ఇంకా సర్వైవ్ అవ్వారు. 5 సంవత్సరాలు పరిపాలించాడు ఆ ముఖ్యమంత్రి పళనిస్వామి. కరుణాదేవి పోయినా, స్టాలిన్ ఇంటిగారు కూర్చొని బయటికి రాకపోయినా ఆటో పైలట్ మీద వెళ్ళిపోతుంది. సెకండ్ ర్యాంక్ లీడర్షిప్ ఉన్నది కాబట్టి. కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిపోయింది. కాంగ్రెస్ ఆంధ్రాలో అంటే ఆ రోజు డివిజన్ తర్వాత సెకండ్ ర్యాంక్ లీడర్షిప్ లేదు. ఢిల్లీ చుట్టూరా తిరిగే వాళ్ళు ఉన్నారు, అయిపోయింది. ఇంకా పవర్ పోయింది, వాళ్ళు పారిపోయారు, ఫినిష్. సెకండ్ ర్యాంక్ లీడర్షిప్ మీరు అన్న వాళ్ళు చాలా గొప్ప నాయకులు కాదన్న, చాలా గ్రేట్ లీడర్స్, లాట్ ఆఫ్ మంచి క్వాలిటీస్ ఉన్నాయి. కానీ సరిపడతారా అది మీరే చెప్పాలి, లేకపోతే మస్తాన్ రావు గారు చెప్పాలి. మస్తాన్ రావు గారు ఖచ్చితంగా అండి. ఇప్పుడు సెకండ్ ర్యాంక్ లీడర్షిప్ అనేది ఇంకా నిజానికి జనసేనకి సంబంధించి చూస్తే మనకి నాదెండ్ల మనోహర్ గారు మాత్రమే రాష్ట్ర స్థాయిలో కనిపిస్తారు. ఆయన బికాస్ ఆఫ్ ఆయన స్పీకర్ గా చేశారు కాంగ్రెస్ పార్టీలో, వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రిగా చేశారు కాబట్టి. జనసేనకి సంబంధించి ఇంకా జిల్లా స్థాయిలోనే నాయకత్వం ఏర్పడలేని పరిస్థితి ఉంది. సో అది కూడా గమనించాలి. ఇప్పుడు ఇంకా జనసేన ఒక నిమిషం లెట్ మీ కంప్లీట్. అంటే నా ఉద్దేశం ఏంటంటే జనసేన 10 సంవత్సరాల ప్రయాణ కాలం ఉందండి. ఇప్పుడు నిజానికి ఇందాక మీరు ఒక ప్రశ్న వేశారు ఏంటంటే బీజేపీలో విలీనం, దానికి మాత్రం సుతారము అని అంగీకరించే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే విషయాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయన వ్యతిరేకించిన పరిస్థితి ఆ రోజు ఉంది ప్రజారాజ్యాన్ని. ఎందుకంటే జాతీయ పార్టీలో ఆయన విలీనం చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఇంట్రెస్ట్ చూపలేదు. ఎందుకంటే ఆయన ఒక ప్రజాసేవ ఒక దీర్ఘకాలంలో చేయాలని ఆయన చెప్తా ఉన్నారు. జనసేన పార్టీకి సంబంధించిన జన సైనికులందరూ కూడా మీరు పార్టీల కోసమో ఇంకోటో కోసం కాదు, ప్రజాసేవ కోసమే ముందుకు రండి, మనం ఈ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని మారుద్దాము. ఈ అవినీతి లేకపోతే ఇప్పుడు ఏదైతే సాంప్రదాయ రాజకీయాలు ఉన్నాయో, అంటే ఒక ఎమ్మెల్యే ఉంటాడు, ఆ ఎమ్మెల్యే ఎన్నికల్లో ఒక 20 కోట్లు ఖర్చు పెడతాడు, 20 కోట్లు ఖర్చు పెడితే తిరిగి సంపాదించడానికి ఆయన అవినీతి పనులకు పాల్పడతా ఉంటాడు. ఇట్లాంటి రాజకీయాలు వద్దు. మనకి ఏదైతే యువత
అవినీతి రహిత సమాజాన్ని కోరుకుంటా ఉందో అలాంటి భవిష్యత్తు, అంటే ఆంధ్రప్రదేశ్ ని మంచి భవిష్యత్తు గల రాష్ట్రంగా అభివృద్ధి, ఎన్నో వనరులు ఉన్నాయి మనకి, తీర ప్రాంతం 900 కిలోమీటర్ల పైన ఉంది, రకరకాల వనరులు ఉన్నాయి. ఆ వనరులన్నీ ఉపయోగించుకొని ఏ విధంగా ముందుకెళ్లాలనే దిశగా చూడాలి తప్పితే ఇప్పుడు ఆయన నిజంగా అసెంబ్లీలో ఆయన ప్రసంగించిన తీరు చోటు మనకి శాండ్ విషయం కానీ మద్యం విషయం కానీ వాళ్ళ జనసేనకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరు కూడా తలదొచ్చడానికి వీల్లేదని ఆయన వీటో జారీ చేశారు. అలాంటి వాళ్ళు ఎవరు ఉంటే నేనే, అంటే నాతో సహా ఎవరికి చర్య తీసుకోవచ్చని చాలా ధైర్యంగా ప్రసంగించారంట, అసెంబ్లీలో ప్రకటించారు ధైర్యంగా. ఇప్పుడున్న రాజకీయవేత్తలు ఎవరు కూడా ఆ ఎన్నికల్లో వచ్చారంటే మనకి ఎన్నికలు ఈ 5 ఏళ్ల కాలంలో పెట్టే ఖర్చులంతా వచ్చే ఎన్నికలను ఎదుర్కోవాలంటే ఎంత సంపాదించాలి, ఆ సంపాదించిన కోట్లన్నీ కూడా మళ్ళీ ఓట్లు కొనుగోలుకి ఎలా ప్రయత్నించాలనే ఒక విధమైన దీనికి అలవాటు పడిపోయారు. దాన్ని మారుద్దామని ఆయన పిలిపిస్తా ఉన్నారు. అది ఎంతవరకు సక్సెస్ అవుతుందా ఏంటనేది చూడాల్సిన అంశం. ఎందుకంటే పక్కన తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉంది సంస్థాగతంగా. 1983 నుంచి ఆయన ఎన్టీ రామారావు ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు చూసినట్లయితే చాలా బలంగా ఉంది. అలాంటి బలమైన పరిస్థితి లేకపోవట్లే ప్రజారాజ్యం పార్టీని అంత విధంగా కొనసాగించలేక కాంగ్రెస్ లో కలిపిన పరిస్థితి ఉంది. జనసేన ఆ విధంగా కాకుండా ఒక్కొక్క మెట్టు ఎదుర్కొంటూ వస్తా ఉన్నారు. అదేవిధంగా మామూలు అంటే అధికార ప్రతినిధులు ప్రసంగించే దగ్గర నుంచి వాళ్ళు ఏ విధంగా డెలివరీ చేస్తున్నారు స్పీచెస్, టీవీ డిబేట్లో ఏ విధంగా పాల్గొంటున్నారు, ఇట్లాంటి అంశాలన్నీ కూడా రోజు కూలంకషంగా ఆయన పరిశీలిస్తున్న పరిస్థితి. ఎలాంటి అధికారులు ఎవరైనా మాట్లాడకపోతే నా పేషీకి ఫోన్ చేయండి, దానికి సంబంధించి మనం వాళ్ళతో చర్చించి ప్రజలకు ఏదో ఉపయోగపడుతుందో ఆ విధంగా చేస్తా ఉంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్ గారికి ప్రస్తుతం ఉన్న క్రేజీ, ఆయన కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చిన తీరు అందరూ కూడా గౌరవిస్తున్న పరిస్థితి. అయితే కాలం గడిచే కొద్దీ కూడా భేదాభిప్రాయాలు రావడానికి, లేదంటే ఒకళ్ళ మధ్య ఒకళ్ళు వైరుధ్యాలు రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి. వాటన్నిటిని అధిగమించి ఆయన పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారనేది కూడా ఇక్కడ చూడాల్సిన అంశం. ఎందుకంటే మనకి తమిళనాడులో కానీ ఇక్కడ కానీ చూసినట్లయితే మనకి చాలా వేరియేషన్స్ ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే అక్కడున్న బలమైన నాయకత్వాలు ఇప్పుడు చంద్రబాబు గారి నాయకత్వంలో లేదంటే కుటుంబ పార్టీలుగా ఉన్నాయి. ఇక్కడ చూడాలంటే కుటుంబ పార్టీలు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి సంబంధించి వైసీపీ ఉంది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వెళ్తుంది. ఆ తర్వాత లోకేష్ గారిని ఇప్పుడు ప్రొజెక్ట్ చేస్తా ఉన్నారు. ఇలాంటివన్నీ కూడా మనం గమనించాల్సిన అంశం. అక్కడ కరుణానిధి గారు, తర్వాత వాళ్ళ అబ్బాయి వచ్చారు. సో ఇలాంటి అక్కడ మన దేవేగౌడ గౌడ గారు తీసుకున్న నారాయణ స్వామి గారు వచ్చారు ముఖ్యమంత్రిగా, దేవేగౌడ గారు ముఖ్యమంత్రిగా. సో ఇలాంటివన్నీ కూడా మనం సౌత్ లో అనేక అంశాలు అక్కడ మనకి ప్రతిబింబిస్తూ ఉంటాయి. సో ఇవన్నీ చూసినప్పుడు జనసేనని ఏ విధంగా ఒక నాయకత్వం, అంటే కుటుంబ నాయకత్వానికి వ్యతిరేకంగా ఒక బలమైన ప్రజలు ఏదైతే అవినీతి రహితమైన పరిపాలన కోరుకుంటున్నారో ఆ ప్రజలందరినీ ఆయన సంఘటితపరిచి ఏ విధంగా జనసేన ముందుకు తీసుకెళ్తారని కూడా ప్రశ్నార్థంగా. ఇప్పుడున్న అవినీతి లేకపోతే ఇట్లాంటి కంపు రాజకీయాలు ఉన్నాయి. ఈ రాజకీయాలన్నీ ప్రక్షాళన చేస్తూ ఆయన ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆయన ప్రస్తుతం ఉన్న ఇప్పుడు, ఎందుకంటే ఆ హీరోకి అన్ని కలిసి వచ్చే అంశాలు ఉన్నప్పుడు సినిమాలు ఇట్లా అవుతుంటాయి. ఒక్కసారిగా ఫ్లాప్లు వచ్చినాయి అనుకోండి, ఇదే హీరోని అందరూ ఆ హీరోకి యాక్షన్ చేత కావట్లేదు, లేదా ఒక బ్యాట్స్మెన్ పర్ఫార్మెన్స్ మంచిగా చేస్తున్నంత కాలం బాగానే ఉంటుంది. అదే విరాట్ కోహ్లీ ఒక 10 మ్యాచ్ల్లో విఫలమయ్యాడు అనుకోండి, ఆయన పని అయిపోయిందంటారు. సో ఇందాక పుల్లారావు గారు చెప్పినట్టు ఇప్పుడు కేసీఆర్ గారు ఉదాహరణ తీసుకోండి, రాజకీయాలు చాలా క్రూరంగా ఉంటాయి. ఒక వ్యక్తికి ఎప్పుడైతే ప్రజల్లో ప్రజాభిమానం పలచబడిందని గ్రహిస్తారో ఆ రోజు నుంచి అతనికి రెస్పెక్ట్ ఇవ్వడం కానీ కుర్చీ వేయటం కానీ అన్ని మానేస్తారు. అది మనం ప్రత్యేకంగా రాజకీయాల్లో చూస్తూ ఉంటాం. అద్వానీ గారు రథయాత్ర చేసి బీజేపీని అధికారంలో తెచ్చారంటారు. ఆయనకి కనీసం ఆయన రాష్ట్రపతి దక్కిద్ది అనుకున్నారు, ప్రధానమంత్రి దక్కిద్ది అనుకున్నారు. అలాంటి పరిస్థితులన్నీ కూడా ఆయన శిష్యుడైన నరేంద్ర మోడీనే వ్యతిరేకిస్తున్నారనేది ఎక్కువ మంది చెప్తారు. మరి అంతటి అద్వానీ గారి అపాయింట్మెంట్ కోసం ఎన్నో రోజులు వెచ్చించిన నరేంద్ర మోడీ గారు ఈ రోజు ఈ పరిస్థితిలో ఉన్నారు అంటే రాజకీయాలు అలా ఉంటాయనేది ఇక్కడ మనం చూడాల్సిన అంశం. సో జనసేన అధినేత ఇప్పుడున్న క్రేజ్ ని లేదా ఆయనకున్న ప్రజాభిమానాన్ని ఎంతకాలం కొనసాగించుకుంటారు, ఆయన పార్టీని ఏ విధంగా బలపరుచుకుంటారు అనే విషయాలన్నీ కూడా ఆ జనసేన భవిష్యత్తుని నిర్ణయిస్తాయడంలో ఎటువంటి సందేహం లేదు. ఎన్ని రోజులు కొనసాగించుకుంటారు అంటే మంచి పని చేసే అన్ని రోజులు కొనసాగుతుంటుందండి. మంచి పని చేయనప్పుడు, కరప్షన్ కి వచ్చినప్పుడు, స్కాములు వచ్చినప్పుడు అవుతాయి. అలాంటి ఇంటెన్షన్ లేని వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఇదే ప్రజా అభిమానం. మాధవరెడ్డి గారు మనకి లోక్సత్తా అని పార్టీ పెట్టారు, జయప్రకాష్ నారాయణ గారు కూడా నిస్వార్థంగా పెట్టారు. నిస్వార్థంగా పెట్టి ఆయన ప్రజల్లో మంచి పరిపాలన అందించాలి, రాజ్యాంగం ఏ విధంగా అయితే చెప్పిందో అలాంటి అవకాశాలన్నింటి కూడా ప్రజలందరూ అనుభవించాలని ఆయన కోరుకున్నారు.
కానీ ఆయన్ని ప్రజలు ఏ విధంగా ఆదరించారు, ఆయన పార్టీ నిర్మాణంలో లేకుండా ఏ విధంగా బలహీన పడిపోయిందో కూడా మనకు ఆంధ్రప్రదేశ్ ఉదాహరణ. Yes. మనం ఇలాంటివన్నీ గుణపాఠాలుగా తీసుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. అందుకే అండి పిఆర్పి ఎక్స్పీరియన్స్, లోక్సభ నారాయణ గారి ఎక్స్పీరియన్స్, కొంతమంది ఎక్స్పీరియన్స్ తో పుట్టిన పార్టీయే జనసేన పార్టీ అండి. అది కూడా ఇవన్నీ కూడా కళ్యాణ్ గారు ఇవన్నీ కూడా బుక్స్ ఇవన్నీ రీడ్ చేసి ఆనించి పుట్టిన పార్టీ. మీరు చూడండి పార్టీ పుట్టిన ఫస్ట్ 5 years ఎంత స్ట్రగుల్ అయింది, తర్వాత ఎలా వచ్చింది, స్టెప్ బై స్టెప్ చూసుకుంటూ రండి. మీరు ఆ ఫస్ట్ 1, 2, 3 years మీరు అబ్జర్వ్ చేయండి, అప్పుడు ఎలా ఉందండి, ఏ విధంగా ఫేస్ చేసాం, ఏ విధంగా పార్టీని డెవలప్ చేస్తామన్నది. ఓకే పుల్లారావు గారు, అంటే ఇప్పుడు ఎలక్షన్ లో డబ్బులు ఖర్చు పెట్టకుండా కూడా అంటే గెలిచే అవకాశం ఉంటుందా? ఎందుకంటే ఒక పార్టీ ఇచ్చిన హామీలు కాకుండా నెక్స్ట్ పార్టీ ఇంకా అంతకన్నా ఎక్కువ హామీలు ఇస్తుందంటే అవి ఆచరణలో యోగ్యం అవుతుందా లేదో ఆలోచించకుండా కూడా ప్రజలు ఉన్నారంటారా? ప్రజలు చాలా కాంపిటేటివ్ కరప్షన్ లో ఉన్నారు. అది పవన్ కళ్యాణ్ గారికి తెలుసు, ఆయన ఎమ్మెల్యేలకు తెలుసు, ఆయన తీసుకొచ్చిన ఎంపీలు ఇద్దరికి తెలుసు. మనం చాలా ఫ్రాంక్ గా చెప్పాలంటే ఆయన ఇంకా ఫ్రెష్ గా ఉన్నాడు పాలిటిక్స్. మిగతా వాళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు, ఎలాగొచ్చారు మీకు తెలుసు, నాకు. ఈ కొత్త బట్టలు వేసుకుని కాశీలో స్నానం చేసుకుంటున్నారు. ఆయన ఇంకా ఫ్రెష్ గా ఉన్నారు. ఆయన ఎవరేం చెప్పినా శరద్ పవార్ అన్న మాట 57 సంవత్సరాల రాజకీయంలో మన్నేది ఇంకా ఉన్నాడు, ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు, నేను 85 ఏళ్ళు అని చెప్పాడు. ఇవాళ ఆయన ఏమంటాడంటే పొద్దున్న 5 గంటలకు లేవాలి. రాజ్ ఠాకరేకి చెప్పాడు. ఎవరో రాజ్ ఠాకరే అంటే అందరికి తెలుసు కదా, బాలాసాహెబ్ ఠాకరే నెవ్యూ. పొద్దున్న 5 గంటలకు లేదు, రాత్రి 12, 1 గంట వరకు యాక్సెసిబుల్ గా ఉండాలి. టైం అడిగితే ఇవ్వాలి, కలవాలి. నువ్వు పొద్దున్న 9 గంటలకు లేస్తావు, 7 నీకు కలవాలి మొహమ్మద్ అన్నాడు. నేను నీకు సలహా ఇస్తున్నా, ఏమనుకోవద్దు, నువ్వు అంటే నాకు ఇష్టం. రాజ్ ఠాకరేకి చెప్పు. ఆ అడ్వైస్ రాజ్ ఠాకరే పాటిస్తారు కాబట్టి ఇవాళ కూడా ఒక ఎమ్మెల్యే లేకుండా వెళ్ళిపోయాడు. 10 సీట్లలో బీజేపీ అదే శివసేన పాస్ చేశాడు, ఏక్నాథ్ షిండే. అంతే. చాలా కష్టపడాలి, ఎక్సెస్ ఉండాలి, జ్ఞాపకం ఉండాలి. అంటే పుల్లారావు గారు పీపుల్ చాలా కేర్ఫుల్ గా చూడాలి. ఇవాళ మస్తాన్ రావు గారు నాకు అక్కర్లేదు, ఆయన పక్కన తన్నేస్తే నేను మళ్ళీ ఆ రోడ్డు మీద వెళ్ళినప్పుడు ఆయన రెడీగా ఉంటాడు. చాలా కేర్ఫుల్ గా ఉండాలి. పాలిటీషియన్స్ ఎందుకు ఫెయిల్ అయిపోయారు, ఎందుకు ఓడిపోతున్నారు చెప్పండి మస్తాన్ రావు గారు. మీరు పెద్దవారు, ఒక డౌట్. ఇప్పుడు మీరు చెప్పారు శరద్ పవార్ గారు ఉదయాన్నే 5ంటికి లేవాలి, రాత్రి 12 దాకా ప్రజలను సమస్యలు కానీ, రాజకీయ పార్టీ ఆయన పార్టీకి సంబంధించిన సంస్థాగత నిర్ణయాలు కానీ, విభేదాలు కానీ పరిష్కరించాలి ఇవన్నీ అంటా ఉన్నారు. అంటే నేను ఒకటి అడుగుతాను ఇక్కడ, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీని నడిపించిన విధానం మీరు చూడండి. ముఖ్యమంత్రిగా ఆయన 9ంటికి 10ంటికి ఆయన ఆఫీస్కి వచ్చేవాళ్ళు, ఈవినింగ్ 6 అవగానే వెళ్ళిపోయేవాళ్ళు. ఎవరైనా మాట్లాడాలన్నా కూడా ఆ తర్వాత రోజు లేకపోతే వీకెండ్ అయిపోయిన తర్వాత శనివారం ఆదివారం కూడా ఎవరు చర్చించే పరిస్థితి లేదు. సో ఆయన కూడా సక్సెస్ఫుల్ రాజకీయ నాయకుడుగా ఉన్నాడు కదా, దాన్ని ఏ విధంగా చూస్తారు? బాగా ఆయనకి పెద్ద అడ్వాంటేజ్ వచ్చింది, సోషల్ బ్యాకింగ్ వచ్చింది. ఆయన ష్రూడ్ మ్యాన్ కాదని మీరు అనుకోవద్దు. ముఖ్యమంత్రి అవ్వేది కదా, ఎన్నో అడ్డం పడ్డాడు కదా, తేలికగా ఇది చాలా ష్రూడ్ మ్యాన్. అంటే శరద్ పవార్ గారు చెప్పిన ఈయన హార్డ్ వర్కరే. ఎన్ని విషయాల్లో మనం దగ్గర అబ్జర్వ్ చేసి నేను చెప్తున్నా, నేనేమి ఎవరికి ఈయన హార్డ్ వర్కర్, మనకి అలా కనిపిస్తుంది. ఆయన ఆఫీస్ అవర్స్ అలా ఉంటాయి. సో హీఈస్ ఆల్సో హార్డ్ వర్కర్, సక్సెస్ఫుల్ గా అవ్వేది కదా. శరద్ పవార్ ఒక ఎగ్జాంపుల్. 57 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఉండగలిగాడు. 60 సంవత్సరాలు అయితే శరద్ పవార్ కి మంచి క్వాలిటీస్ ఉన్నాయి. ఆఖరికి ఇప్పుడు ఆల్ పాలిటిక్స్ ఎండ్ ఇన్ ఫెయిలియర్ ఆ సామెత ఉన్నది 60 సంవత్సరాలు. పివి నరసింహారావు ఏం జ్ఞాపకం ఉన్నది, ఆ జైలుకి తప్పించుకోవడం జ్ఞాపకం ఉన్నది. రాజీవ్ గాంధీ ఏం జ్ఞాపకం ఉన్నది, అసాసినేషన్ జ్ఞాపకం ఉన్నది. మన్మోహన్ సింగ్ ఓడిపోయాడు. అలాగా చంద్రశేఖర్ ఫినిష్. విపి సింగ్ ఒక్కడే చచ్చిపోయాడు, ఎవరు పక్కన లేదు. ప్రధాని మండలి తీసుకొచ్చాడు, ఇవన్నీ తీసుకొచ్చాడు. పివి నరసింహారావు గారి పని ఆయన ప్రైమ్ మినిస్టర్ అవ్వకుండా ఉంటే ఎంత అగౌరవం పడ్డాడు. ఆయన శవాన్ని కూడా కాంగ్రెస్ ఆఫీస్లోకి తీసుకెళ్లకుండా గేటు మూసారంటే ఇంకేం చేయాలని పట్టుకో. 5 సంవత్సరాలు చేసినందుకు ఉపయోగమా ప్రధానమంత్రి? ఆయన శవాన్ని తీసుకొచ్చేపెడితే కాల్చకమని పారిపోయాడు. ఢిల్లీలోనే వద్దన్నారండి. ఢిల్లీలో వద్దు, ఇక్కడ తీసుకొచ్చి ఆ ఫ్యూనరల్ దగ్గర ఎవరు నిలబడలేదు, వెళ్ళిపోయారు. రాజకీయాలు క్రూరంగా ఉంటాయని కదా ఉదాహరణ. అందరూ వెళ్ళిపోయారు, ఫ్యామిలీ మెంబర్స్ కూడా వెళ్ళిపోయారు. అయిపోయింది కదా వాడి పని.
మన ఫ్యూచర్ ఏం ప్రిడిక్ట్ చేయట్లేదు. బట్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్, స్మూత్ వర్డ్స్ చాలా. మనం ఏదో మర్యాదగా ఇటు అటు మాట్లాడుకుని చెప్తున్నాం. చాలా హార్డ్ వర్క్ కావాలి. చాలా కనింగ్ ఫెలోస్ ఉంటారు నీ పక్కన ఎప్పుడు. ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేయడానికి చూస్తారు. దానికి నేను జాగ్రత్త పడాలి. ఇందాక మాధవరెడ్డి గారు అన్నారు, ఆయన రాష్ట్రం డెవలప్ చేయాలండి, లేకపోతే ఆ పదవి లేకపోతే ఎవరు కుర్చీ కూడా వేయడు. నేను చెప్పానని చెప్పుకోవచ్చు. మళ్ళీ ఎవరే ఆ ఆఫీసర్లు వాళ్ళు వచ్చి పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు పొగిడేది బాగా పొగుడుతూ ఉంటారు. ఏదైనా వాళ్ళు పారిపోతారు. ఎవరు మాట్లాడు. అందువల్ల ఇది చాలా టఫ్ బిజినెస్. చాలా లక్కీగా సక్సెస్ఫుల్ అవ్వాడు ఇంతవరకు. ఆయన ఫ్యూచర్ ఆయన చేతిలో ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి పుల్లారావు గారు డిబేట్ లో పాల్గొన్నందుకు. మస్తాన్ రావు గారు, మాధవరెడ్డి గారు, శ్రీనివాస్ గారు. సో చూసారు కదా, ఇది వాళ్ళ డిబేట్. రేపు